ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు మరొకసారి దేవుని యొక్క మాటలో ఉన్నటువంటి ప్రత్యక్షతలను మనం గమనించి క్రీస్తు యొక్క సంపూర్ణత, క్రీస్తుకు కలిగిన సమానత్వపు సంపూర్ణతలోనికి మనందరం వెళ్ళడానికి దేవుని యొక్క ఏర్పాటును గమనిస్తూ ఉన్నాం. ఆ గమనింపులో సంఘంలోనికి చేరుతాము. సంఘంలోనికి రాకుండా ఒక విశ్వాసి సంపూర్ణుడిగా ఎప్పటికీ కాలేడు. సంఘము అనేది ప్రజల యొక్క సమూహమే తప్ప మనుషులతో కట్టబడిన బిల్డింగ్లు కానే కాదు. ఈ కట్టబడినటువంటి విషయాలను పక్కకు పెట్టి కేవలము వాటిలో కూడుకుంటున్నటువంటి మనుషుల యొక్క ఐక్యత, అనురాగము, సంతోషము, సమాధానము, సంపూర్ణమైన ఆత్మేందలి జీవములో మనందరం కూడా వేరుపరచబడాలన్నది దేవుని యొక్క ఉచితమైన కృప. ఈ కృపలో మనుషులందరినీ సమకూర్చువాడు దేవుడే. మనుషులందరి మధ్యలో ఏకాత్మను కలిగించేవాడు దేవుని యొక్క ఆత్మయే. మనుషులందరినీ మినస్సుకు సిద్ధపరిచినది ఏకవాక్యమే. మనుషులందరినీ సిద్ధపరిచి నడిపించడానికి నానా విధమైన పరిచర్యలు కలిగిన అనేకులు ఉంటారు. ఈ అనేకులు కలిసి క్రీస్తు యొక్క శరీరాన్ని సంఘము అనేటువంటి ప్రదేశంలో మనల్ని అందరినీ కూడా ఐక్యపరచడానికి ప్రత్యక్షంగా ఉపయోగపడతారు. దీనిలో ఉండేటువంటి ప్రత్యక్షతలు మనం ఒకసారి గమనించుకుందాం. మొదటిగా దేవుని యొక్క పరిచర్య చేయాలి అని చాలామందికి ఆసక్తి ఉంటుంది. ఎలా చేయాలో తెలియదు, ఎక్కడ చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఏం చేస్తే దేవుని పరిచర్య అంటారో తెలియదు. మనుషులందరికీ కనపడుతున్నదల్లా ఒకే ఒకటి ఏంటంటే స్టేజ్ మీద లైటింగ్లు వెనకాల సెట్టింగ్లు ముందు నుంచి మైకులు పట్టుకొని డీజే సిస్టమ్స్ పెట్టి హోర్లు, కేకలు, అరుపులు, పాటలు, వాక్యాలు ఇవన్నీ చేస్తే పరిచర్య అనుకుంటారు కొంతమంది. మరికొంతమంది లేదండి, మనం ఎవరికి కనపడకుండా మనం భక్తిగా ప్రార్థన చేసుకుంటూ విశ్వాసం వాక్యం చెప్పుకుంటూ సంఘం నడిపించుకుందాం అనుకుంటారు. అంటే కాపరిగా ఉండడం అన్నది ఇది కొంతమంది. కానీ పరిచర్య నానా విధాలుగా ఉందని, నానా విధమైన కార్యాలు ఉన్నాయని, నానా విధమైన వరములు ఉన్నాయని, నానా విధమైనటువంటి పద్ధతుల మధ్య కలిగించే దేవుడు ఒక్కడేనని గమనిస్తున్నాం. ఈ గమనింపులో కొంతమందికి ఎవరైతే ప్రార్థనా సంబంధమైన విజ్ఞాపనకర్తలుగా మొట్టమొదట వారి మనసులు ప్రేరేపించబడతాయో వారు ఆ పనులు మొదట ప్రారంభించుకోవటం ద్వారా దేవుని యొక్క పూర్తికాలపు పరిచర్యకు వారు సంసిద్ధపరచబడతారు. రెండో విషయంలో ఆతిథ్యం ఇవ్వగలిగినటువంటి పరిచర్య, కుటుంబాల మధ్యలో సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు చక్కటి శుభ్రత, చక్కటి ఆత్మీయత, చక్కటి ప్రేమ, చక్కటి అనురాగం, చక్కటి మాటతో అలాంటి పరిస్థితులతో ఎక్కడైతే ఆతిథ్యం ఇవ్వడానికి ఇష్టపడతారో ఆతిథ్యం ఇచ్చేటువంటి పరిచర్య ద్వారా వాళ్ళు దేవుని యొక్క నీతి కలిగిన పరిచర్య కొరకు సిద్ధపరచబడటం అనేది ఏర్పాటు చేయబడతాం. మూడో విషయాన్ని మనం నేర్చుకున్నాం, కుటుంబాలను దర్శించుట లేక సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను దర్శించటం. ఎవరు దర్శించాలి, ఎలా దర్శించాలి, ఎప్పుడు దర్శించాలి, దర్శించేటువంటి పద్ధతుల మధ్య ఎవరెవరితో ఉండాలి, అలాంటి వ్యక్తులను ఆ దర్శించేటప్పుడు చాలా ఉపకారం కలిగిన, ప్రేమ కలిగిన మాట ద్వారాను, భారం కలిగిన ప్రార్థన ద్వారాను, ఓదార్పు ద్వారా ఉండేటువంటి వ్యక్తులు దేవుని పనికి ఉపయోగపడగలిగినటువంటి లక్షణాలు కలిగిన వారు వెంటనే దేవుని యొక్క క్రమంలోనికి వారు రావడానికి ఉపయోగపడాలి. నాలుగవదిగా సామాజిక స్పృహ కలిగి ఉండడం, బేదల విషయంలో, అవసరతలో ఉన్నవారి విషయంలో గురించి మనం నేర్చుకున్నాం. ఈ రకమైనటువంటి పరిచర్య విషయంలో మనం గమనించినప్పుడు వారందరి జీవితాలలో కూడా చక్కటి ఆత్మ సంబంధమైన సంపూర్ణతలోనికి మనం తీసుకుని వెళ్ళటానికి ఎలాంటి అభివృద్ధికి ఉపయోగపడగలమా అనేటువంటి విషయాలు వారు ఆలోచన కలిగి ఉన్న వారిని మనం ఎంపిక చేసి వారికి క్రీస్తు సంబంధమైనటువంటి సహవాసపు తర్ఫీదునిచ్చి ఈ తర్ఫీదు ద్వారా వారు సంఘక్షమానికి ఉపయోగపడేలాగా దేవుని యొక్క ఆ పిలుపుకు వారు సిద్ధపరచబడేలాగా వారిని మనం తీసుకోవాలి. ఇది ముఖ్యమైనటువంటి నాలుగవ పని. ఈరోజు మనం ఐదవ విషయాన్ని నేర్చుకుందాం. ఈ లక్షణాలన్నింటినీ నేను చెప్పేటువంటి లక్షణాలు మీరు గమనించినట్లయితే అన్యజనులకు పరిచర్య చేయడానికి ఉపయోగపడతారు, దేవునికి ఉపయోగపడతారు, దేవుని పరిచర్య చేయడానికి ఉపయోగపడతారు, క్రైస్తవులైనటువంటి క్రీస్తు యొక్క సంఘానికి చేరినటువంటి వారికి ఈ పరిచర్య చేయడానికి ఉపయోగపడతారు. ఇవి మూడు క్రమాలు. ఈ మూడు పద్ధతుల్లో ఎక్కడెక్కడైతే మనం ఈ పనులు చేయగలుగుతామో వాటిలో మాత్రమే దేవుని పనికి వీళ్ళు చాలా చక్కటి కార్యక్రమాలకు ఉపయోగపడతారనే విషయాన్ని మనం గమనించండి. సరే, ఇప్పుడు ఐదో విషయానికి వస్తున్నాను, గమనించండి. సాహిత్యపరమైనటువంటి పరిచర్య. ఈ దినం మనం నేర్చుకోవాల్సింది సాహిత్యపరమైనటువంటి పరిచర్య. ఏంటి సాహిత్యపరమైనటువంటి పరిచర్య అని అంటే భారతదేశంలో ప్రజలందరూ కూడా పుట్టుట భాష నేర్చుకునే పుడతారు. వారు మనుషుల మధ్యలో ఉండేటువంటి పరిస్థితులను అవగాహనతోనే ఉంటూ ఉంటారు. అసలు భాష ఎలా పుట్టింది ఒకసారి ఆలోచన చేద్దాం. మొట్టమొదట దేవుడు తన ప్రజలతో మాట్లాడటానికి మాటలాడినటువంటి పదాలు కొన్ని మనకు బైబిల్లో ఆదికాండంలో మనం చూస్తాం. మనుషులు అభివృద్ధి చెందుతునేటప్పుడు దేవుడు ఆ భాష కలిగినటువంటి వ్యక్తులను ఒకే చోట చేరినప్పుడు వారు దేవునికి ఆలోచనను పక్కకు పెట్టి వారి ఆలోచనలలో నుంచి ఉద్భవించినటువంటి ప్రణాళికలను వేయటం ప్రారంభించారు. అప్పుడు వారు బాబేలు గోపురాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తునేటప్పుడు దేవుడు వారిని తారుమారు చేసి భాషలను తారుమారు చేశాడు అని చెప్తున్నాం. భాష ఎందుకు ఉపయోగపడుతుంది? భావ వ్యక్తీకరణకు.
భావాన్ని వ్యక్తీకరించడానికి భాష లేకపోతే ఏమవుతుంది? సైగలు లేక సంజ్ఞలతో మనం చేస్తాం. దీని ద్వారా చీకట్లో ఉండేటప్పుడు కానీ, వెలుగు లేనప్పుడు కానీ, మరికొన్ని ప్రదేశాలలో దూరంగా ఉండేటప్పుడు కానీ మనం ఒకరి నుంచి మరొకరికి కమ్యూనికేషన్ వెళ్ళదు. ఎందుకంటే శబ్దం లేదు కాబట్టి. శబ్దము ఉచ్చరించుట ద్వారా అవతల వ్యక్తులతో మనం కొన్ని విషయాలను స్పష్టంగా మాట్లాడడానికి, ఆ పరిస్థితులన్నింటిలో అవతల వ్యక్తులతో మనం కావాల్సిన సంభాషణ కలిగి ఉండడానికి మనం ఉపయోగపడతామనే విషయం మనకు అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితులన్నిటినీ మనం ఏ రీతిగా భాషను ఉపయోగించుకునేటువంటి సాధనంగా వాడుకుంటామో అలాంటి పరిస్థితులు అన్నిటినీ కూడా మనం చేయవలసినటువంటి పద్ధతి అయిందన్న విషయం గమనించండి. ఇప్పుడు మీరు ఇదే విషయాన్ని మరొక ఆలోచనలోకి వచ్చి చూద్దాం. ఏ దేశంలో నుంచైనా, ఏ దేశంలో వారికైనా మనం భాష మాట్లాడుతునేటప్పుడు వారికి కావాల్సిన రీతిగా భాష మారేటప్పుడు మనం దాన్ని ఏమంటారంటే ట్రాన్స్లేషన్ అంటారు. అంటే భాషాంతరము చేయబడుట. ఈ భాష ఎప్పుడైతే ట్రాన్స్లేట్ చేయబడిందో భావ వ్యక్తీకరణకు మరికొంచెం హద్దులు పెరిగాయి. అంటే నేను అనుకున్నది నా ఎదుట వ్యక్తి ఉన్నప్పుడే కాక, వ్యక్తి లేనప్పుడు కూడా, నాకు తెలిసిన వ్యక్తే కాక తెలియని వ్యక్తికి కూడా, భాష అర్థమైన వ్యక్తికి కాక భాష అర్థం కాని వ్యక్తికి కూడా ట్రాన్స్లేషన్స్ ద్వారా మనం ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి సంపూర్ణమైన పరిస్థితుల్లో ఉపయోగించబడటానికి ఉపయోగపడ్డాం. దీన్ని మరికొంచెం పద్ధతులకు వెళ్ళిన తర్వాత ఏమైందంటే లిపి ప్రారంభమైంది. లిపి అంటే వారికి గ్రంథస్థం చేయబడినటువంటి భాషకు అక్షర రూపాన్ని ఇచ్చారు. ఈ అక్షర రూపం చాలా ప్రత్యక్షంగా ప్రతి దానిని కూడా ఉపయోగించాల్సి వచ్చింది. ఈ లిపి ప్రారంభమైన తరువాత పరిచర్యల్లో చాలా రకాలైనటువంటి విస్తరణ ప్రపంచమంతటికి కూడా వెళ్ళిపోయింది. భాష మారినా, భాష అంటే లాంగ్వేజ్ మారిన, భావాన్ని వ్యక్తీకరించడానికి ట్రాన్స్లేషన్స్ను వాడుకుంటున్నా, అన్ని పరిస్థితులకు తగిన రీతిగా కావాల్సిన అనేకమైనటువంటి అభివృద్ధిని మనం చూడగలిగాం. ఈ పరిస్థితులన్నింటినీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలో మనం దేవుని యొక్క కార్యాలను, పరిస్థితులన్నింటినీ కూడా ప్రకటించడానికి ఉపయోగపడగలిగాం. ఆలోచించండి. ఈ భావాన్ని వ్యక్తీకరించడం ప్రారంభించిన తర్వాత ఏ పరిస్థితుల్లో ముందుకు వెళ్ళిందో మనం దాన్ని గమనించాలి. ఆలోచిద్దాం ఒకసారి. దేవుని యొక్క పద్ధతి ఏ రీతిగా ముందుకు వెళ్ళిందో ఒకసారి చూద్దాం. సాహిత్యాన్ని అంటే ఎప్పుడైతే భాష ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మనం ట్రాన్స్ఫర్ చేయటం ప్రారంభించామో, ఈ భాష ద్వారా ఒక ఆలోచనను మరో చోటకి మనం పంపించడానికి సిద్ధపరచబడగలిగామో, ఏ పరిస్థితుల్లోనైతే ఇక్కడ ఏమనుకుంటున్నామో అవతల వారికి అదే విషయాన్ని వ్యక్తీకరించడం ప్రారంభించిన లిపి ప్రారంభమైన తరువాత పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే ఎస్తేరు గ్రంథంలో ఒక ప్రత్యక్షమైన విషయాన్ని మనం చూస్తాం. ఎస్తేరు చెప్పినటువంటి మాట ఒకసారి చూద్దామా. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 31వ వచనంలో బైబిల్లో ఉన్నటువంటి మాట ఒకసారి గమనిద్దాం. ఎస్తేరు గ్రంథము 9:31 చదువు, గట్టి చదువు. ఈ పూరీము అనేటువంటి పండగ దినములు వచ్చినప్పటికీ స్థిరపరచటానికి అతడు ఏం చేశాడో చూడండి. అహష్వేరోషు యొక్క రాజ్యముండు 127 సంస్థానంలో ఉన్న యూదులందరికీ వారి క్షేమమును కోరినట్టి విశ్వాసార్థములగునట్టి మాటలు గల పత్రికలను పంపించటం ప్రారంభించాడు. గమనించారా? పత్రికలను ఎప్పుడైతే పంపించడం ప్రారంభించాడో అక్కడ మరొక మాట కూడా రాయబడి ఉంది. అవన్నీనంట పంపించడం ప్రారంభించిన తర్వాత ఇలాగున ఎస్తేరు యొక్క ఆజ్ఞ చేత ఈ పూరీం యొక్క సంగతులు స్థిరమైన గ్రంథములో రాయబడి ఉండెను. ఓ ప్రదేశంలో వాళ్ళు ఏం చేశారంటే ఫిక్స్డ్గా వాటిని ఉంచటం మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది పరిచర్యలో? ఏ పరిస్థితి అయితే ఒక వ్యక్తి, ఈ ప్రదేశంలో ఉన్న వ్యక్తి అవతల ప్రదేశాలకు సమాచారాన్ని పంపించాలనుకున్నప్పుడు ఆ సమాచారాన్ని గ్రంథస్థీకరణ చేసి లేక పేపర్ మీద పెట్టి లేక అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్న సాధనాల మీద రాసి వాళ్ళకి పంపించారు. ఈ విషయాన్ని మీరు చూసినట్లయితే మొట్టమొదట దేవుడే తన ఆలోచనను చెవులతో మాట్లాడినటువంటి వ్యక్తి ఆదాముతో చెవులలో మాట్లాడాడు. అంటే తన శబ్దము ద్వారా చెవులతో మాట్లాడాడు. అదే విషయం మోషే వరకు కూడా తన కలలతోనూ దర్శనాలతోనూ లిపి లేదు, భాష ఉంది, భావం ఉంది, హృదయాలలో విన్నారు, మనసులో అర్థం చేసుకున్నారు, కన్నులతో కొన్ని చూశారు, వాటిని గ్రహించారు. కానీ మోషే దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు మరొక కొత్త పద్ధతిని వాడాడు. ఆ కొత్త పద్ధతే రాయి మీద ఆయన తన
ఆలోచనను, తన హృదయంలో ఉన్నటువంటి విషయాలను రాయటం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఈ హృదయంలో ఉన్నటువంటి విషయాలలో 10 ఆజ్ఞలను మొట్టమొదట తన చేతితో రాయబడినది అనేటువంటి విషయం మనం చూస్తాం. అంటే చేత్తో రాసినటువంటి దేవుడు ప్రజలందరికీ కూడా తన వర్తమానం పంపాలని ఒక స్పష్టమైన ఆలోచన కలిగి ఉన్నాడు. గమనించండి. అదే విషయం తదుపరి వచ్చేటప్పటికి యెహోషువతో చెప్పాడు, నువ్వు నేను చెప్పిన నీ ఆజ్ఞలన్నింటినీ కూడా మీరు పుస్తకంలో రాయాలి, అక్కడ చెక్కి పెట్టాలి, వారందరికీ నువ్వు చదివి వినిపించాలి. చూడండి, సాహిత్యాన్ని దేవుడే తన ప్రజలకు తరతరాలకు ఉండడానికి కావలసిన ఒక లిపిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు ఆత్మీయ జీవితంలోనికి మనము చదువుకుంటున్నటువంటి వాక్యం మన దగ్గరకు వచ్చినా, ఈ వాక్యాన్ని కొన్ని వందల భాషల్లోకి ట్రాన్స్లేషన్ చేయబడినా, ఈ భాషల్లో ఉన్నటువంటి విషయాలను అనేక మందికి పంపడానికి ఇష్టపడుతున్నా పత్రికలుగా, ఇవన్నిటిని మనం చూస్తే దేవుడే సాహిత్య సంబంధమైన చదువుకు సంబంధించిన, చదువుకోవటం ద్వారా 10 సార్లు చేసుకోవటానికి ఉపయోగపడగలిగిన కొన్ని విషయాలను మనం ఇక్కడ రాసినట్లు మనం చూస్తాం. నేను ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక విషయాన్ని చదువుతాను, గమనించండి. 10వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 9-10 వచనాలలో ఏముందంటే, నేను వ్రాయు పత్రికల వలన మిమ్మును భయపెట్టవలనని ఉన్నట్టు కనపడకుండా ఈ మాట చెప్పుచున్నాను. అతని పత్రికలు ఘనమైనవి బలీయమైనవి అయ్యున్నవి, కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగంని ఒకడు అనును. ఏంటంటే దేవుని యొక్క మాటలు రాసినప్పుడు అంటే అవతల వాళ్ళకి రకరకాల ఇంప్రెషన్స్ కలిగిస్తాయంట. మాట్లాడేటప్పుడు ఒకలాగా ఉంటుంది, రాసినప్పుడు ఒకలాగా ఉంటుంది అని చెప్తాడు. అంటే రాయబడినటువంటి పత్రికలన్నింటిలో మీరు చూస్తే ఈరోజు ఈ క్రొత్త నిబంధనలో 4 సువార్తలు తదుపరి అపోస్తలుల కార్యాల దగ్గర ప్రారంభం తర్వాత వచ్చిన పత్రికలన్నింటినీ చూస్తే ఒక వ్యక్తి ఒక సంఘానికి దేవుని పక్షమైనటువంటి ఆలోచనను, దేవుని పక్షమైనటువంటి వివేచనను, దేవుని పక్షమైనటువంటి సూచనలను, దేవుని పక్షమైనటువంటి హెచ్చరికలను, దేవుని పక్షమైనటువంటి ఆజ్ఞలను, దేవుని పక్షమైన నిబంధనలను, దేవుని పక్షమైన కట్టడలను, దేవుని పక్షమైనటువంటి కొన్ని బలములను ప్రత్యక్షంగా మనందరికీ అందించినటువంటి బైబిల్ ఎంత ప్రత్యక్షమైంది కదా. ఆ రకమైనటువంటి ప్రత్యక్షతతో మన దగ్గరకు పంపించిన దేవుడు ఎంతో ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. అంటే ఈరోజు కూడా క్రైస్తవ విశ్వాసంలో ఉన్న మనము చేయవలసిన ఒక పని ఏంటంటే, మనలో చాలామందికి చిన్నప్పటి నుంచి కూడా చదివించండి, చదువుకోండి, ఈ రకమైనటువంటి శబ్దం చాలా విరివిగా మనం వింటూ ఉంటాం. ఇది ఎంత దారుణంగా అంటే, పిల్లలకి చదువు అబ్బకపోతే వాళ్ళ జీవితాలలో చాలా కోల్పోయినట్టు అనుకుంటారు. దయచేసి మీ పిల్లలకు చదువు అనేటువంటిది గనక ఎక్కకపోతే, అంటే చదువుకోవటం అనేది వారికి చాలా కష్టమైనటువంటి అభ్యాసంగా మారిపోయినట్టు మాత్రంలో వాడు ఎందుకు పనికిరాడని మీరు నిందించకండి, వారి మీద అవమాన మాటలు మాట్లాడకండి. చాలామందికి ఇక్కడ బలహీనత ఉంది. పిల్లలు అందరితో పోటీ పడిపోయి ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలి, స్కూల్కి ఫస్ట్ వచ్చేయాలి, స్టేట్కి ఫస్ట్ వచ్చేయాలి, ఏమీ అవసరం లేదు. వాళ్ళకి జ్ఞానం వస్తే చాలు. వారికి చదువు దేనికేనంటే ఇతరులు చెప్పిన విషయాలను గ్రహించడానికి అదొక కమ్యూనికేషన్ వ్యవస్థ మాత్రమే. కానీ గ్రహించుకోవడానికి విషయాలు వాడికి అనుభవపూర్వకంగా నేర్పించడానికి తల్లిదండ్రుల యొక్క సహవాసం, వారికి ఉన్నటువంటి ఆ సహచర్యాన్ని బట్టి చాలా విషయాలు మన పిల్లలకి నేర్పించగలం. అది మాకు ముఖ్యమైనటువంటి విషయమే. అయితే ఈ విషయాలలో మన పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా స్కూలింగ్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుండేటప్పుడే మనం క్రైస్తవ సాహిత్యాన్ని అలవాటు చేస్తాం. క్రైస్తవ సాహిత్యం అంటే సండే స్కూల్ లేక చిల్డ్రన్ చర్చ్ లేక చిన్న పిల్లల పరిచర్య ప్రారంభించినప్పుడు వాళ్ళకి ముందు చిన్నప్పటి నుంచి కూడా వాక్యాలు నేర్పిస్తాం, పాటలు నేర్పిస్తాం కదా. ఆ పాటలు చిన్న చిన్న పాటలు పాడుతూ దేవునిని మహింపరిచేలాగా మనం చూసుకోవటానికి చాలా ఇష్టపడతాం. ఇది మంచి లక్షణం, అది క్రమము, అది అవసరం కూడా, అది చేయాలి. ఆ రకమైనటువంటి పద్ధతి ఎప్పుడైతే మనం ప్రారంభిస్తామో, ఈ ప్రారంభించేటువంటి పని అంతట్లో కూడా పిల్లలు కూడా చాలా ఎంకరేజ్ అవుతారు. స్కూల్లో నేర్చుకున్న పాటల కన్నా ఆదివారం బడికి వెళ్ళి చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. క్రమము, క్రమశిక్షణ, వాక్యము, ఆత్మీయత, చాలా రకాలైనటువంటి పద్ధతులు వారు తెలుసుకోగలుగుతారు. సో క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చినటువంటి మన ఉద్దేశం ఏంటంటే, దేవుని సంగతులను వారికి నేర్పించడం మాత్రమే కాకుండా సంఘానికి అవసరమైనట్లుగా దేవుడే తన ఆలోచనను హృదయపూర్వకంగా మనుషులకు తెరటతలం చేసినటువంటి భాషను బట్టి, ప్రజలందరికీ ఉపయోగకరమైనటువంటి పత్రికలను పంపిన ఆత్మ యొక్క కార్యాలను బట్టి, నేడు మనం చదువుతున్న లేఖనాన్ని రాసినటువంటి అనేక మంది జ్ఞానం కలిగినటువంటి వారు, ఆత్మ కలిగిన వారు, చదువులేని వారు ఉన్నారు. అక్కడ వారు చాలామంది పశువుల కాపర్లు ఉన్నారు. దీనిలో బైబిల్ రాసిన వాళ్ళలో వాళ్ళకి చదువు లేదండి మనలాగా. వాళ్ళు చదువు లేనప్పుడు వాళ్ళకి ఆత్మ ద్వారా చెప్తున్న సంగతులు చదువుకున్న వాడిని అసిస్టెంట్గా పెట్టాడు అక్కడ దేవుడు. వాళ్ళు రాశారు, వీళ్ళు చెప్పారు. అలాంటివి ఈరోజు పత్రికలుగా మారినాయి. అందుకే దైవ సంకల్పమును బట్టి ఏర్పాటు చేయబడినటువంటి ఈ సాహిత్య పరిచర్యలో పరిశుద్ధ గ్రంథం మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, థీసిస్ సబ్మిట్ చేసిన వాళ్ళు, పేపర్స్ ప్రజెంట్ చేసిన కొలలుగా ఉన్నారు. ప్రపంచం అంతటిలో ఎక్కువ
ఎక్కువ విషయాల మీద పరిశోధన పత్రాలు సమర్పించబడిన పుస్తకం ఏదైనా ఉంది అని అంటే దట్ ఈస్ పరిశుద్ధ గ్రంథం, బైబిల్ మాత్రమే. ఈ బైబిల్కి సంబంధించిన అనుగుణ గ్రంథాలు కొన్ని వేల గ్రంథాలు వచ్చాయి. ఎవరు రాశారనుకుంటున్నారు? నాస్తికులు 80% రాస్తే 20% ఆత్మ సంబంధులు రాశారు, ఆత్మపూర్ణులు. 80% నాస్తికులు బైబిల్ గురించినటువంటి విషయాలు రాసి బైబిల్ దేవుడు నిజమైన దేవుడని ఒప్పుకున్నారు. రాసేటప్పటికి వారందరూ కూడా నాస్తికులే. తదుపరి వారి జీవితాలలో దేవుని కార్యాలను బట్టి వారు ఆ నాస్తికత్వంలో నుంచి జేసుని చూడలేకపోయారు. దానిలో ప్రత్యక్షతను వెతుకుతుండగా దేవుని కనుగొని వారు దేవుని అంగీకరించినట్లుగా సాక్ష్యాలు చెప్తున్నాయి. 80% ఆఫ్ ద పీపుల్ ఈ విషయాల్లోనే ఉన్నారు. అయితే నేటికి దురదృష్టం ఏంటంటే యేసు ప్రభుని ఎరిగామనుకున్న వారే యేసు ప్రభుని స్పష్టంగా చూడలేకపోతున్నారు, ఆయన వాక్యంలో నుంచి చూడలేకపోతున్నారు. ఈ దినం మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా దేవుని సంబంధమైనటువంటి ప్రజలైనటువంటి మనలో కొంతమందికి మాటలను వరవడిగా రాయగలిగిన పద్ధతులు కొంతమందికి ఉంటారు. కవితలు అంటారు వాటిని. ఆ మాటకి పొందిక, ప్రాస, దాని భాష, ఆ శైలి చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. అద్భుతంగా అనిపిస్తుంది. పాటలు రాసేవాళ్ళు మనం చూస్తాం కదా, పాటలు రాసేవాళ్ళు ఎంత చక్కగా పాటలు రాసుకుంటారు. కవితలు రాయడం నేర్చుకోవాలి. కవితలు రాయడం చిన్నపిల్లప్పటి నుంచి కూడా నేర్పించండి. ఏదైనా కొత్త విషయం వాడికి ఆ సాహిత్యానికి అలవాటు చేయండి. తెల్లారు లెగిస్తే ఇంట్లో కూర్చుని టీవీ రిమోట్లు పట్టుకుని, సెల్ ఫోన్లు పట్టుకుని, పబ్జీ గేమ్లు పట్టుకుని ఎంతసేపు ఏదో సాధించేస్తున్నట్లుగా తెల్లవారు నుంచి చూపు ద్వారా కష్టపడి పనిచేస్తున్నప్పుడు లోపల సాహిత్య స్పృహ ఎలా వస్తుంది? సాహిత్యానికి సంబంధించిన ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను గ్రహించాలంటే అయితే దేవునితో గడపాలి, లేక పుస్తకంతో గడపాలి, లేక ఇంకెవరైనా అలాంటి సాహిత్యం కలిగినటువంటి మంచి భాష, మంచి పద్ధతి కలిగినటువంటి వ్యక్తులతో మన స్నేహాన్ని పెంచుకోవాలి. లేదు దాని మీద పట్టు సంపాదించుకోవడానికి ఏదైనా సబ్జెక్టులో నువ్వు నిష్ణాతను తెచ్చుకోవాలి. ఇవేమీ తెచ్చుకోకుండా ఈ లోకంలో కూర్చుని నేను ఏదో చేసేస్తాను దేవుని కంటే ఏమీ చేయలేవు. సో ఎవరికైనా కవితలు రాసే అలవాట్లు ఉన్నాయా? చిన్న చిన్న పోయమ్స్, చిన్న చిన్న విషయాలు, ఓ 4 లైన్లు, 2 లైన్లు. మీకు యతి, ప్రాస, గణాంకాలు ఇవన్నీ మీకు అవసరంలే, అంత తెలుగు వ్యాకరణం మీకు అక్కర్లా. కానీ వ్యాకరణములో ఛందస్సుతో నడిచిపోతున్న కాలంలో మహాకవి శ్రీశ్రీ గారు రాసినటువంటి ఆ కథానికలు లేక కవి సంపుటలు అనేక మందిని ప్రభావితం చేశాయి. అందుకే ఆయన్ని మహాకవి అన్నారు. అంటే ఆసుగా చెప్పిన విషయాలు కావు, భారంతో మాట్లాడినటువంటి విషయాలు, వాస్తవ సత్యాలు ప్రపంచానికి. అంటే కారణం ఆ కవిత్వములో కేవలం ఒకే చోట ఆగిపోకుండా దానికి వరవడి మా ఆధునికతలో మనుషులందరికీ కూడా దయచేసి క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి మీరు దేవుని కొరకు ఏదైనా ఒక 4 లైన్లు దేవుని వివరించి కానీ, దేవుని మహిమను గురించి కానీ, దేవుని గొప్పతనాన్ని గురించి కానీ, వాక్యము పరిపూర్ణత గురించి కానీ, నీ సాక్ష్యము కానీ, లేక ఏదైనా 4 మాటల పొందికలు కానీ ప్రభువుని మహింపరచగలవా? దేవుని గణపరచగలవా? ఇది అవసరం. ఇది చదువు లేని వాళ్ళు, పామరులే ఇంతకు మునుపు కీర్తనలు పాడుతుంటే వినటానికి రంజకంగా ఉండేవండి. బైబిల్ చెప్తున్నటువంటి విషయం అదే. ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకడు హెచ్చరించుకోండి, పురుగొల్పుకోండి అని చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైన పద్యాలు వదిలేసి సంగీత సంబంధమైన పాటలతో రంజింప చేసుకోండి. అది ఇప్పుడు నడుస్తుంది. రంజింప చేసుకునేటువంటి శబ్దాలు, అరుపులు, ఘోరులు, గోల, ఆ సౌండ్లకి ఎంత దారుణం అంటే పరలోకం ఎంత ప్రశాంతంగా ఉంటుందో పరిశుద్ధ సంఘం అంత గందరగోళంలోకి వెళ్తుంది. పరలోకంలో పొల్యూషన్ లేదు, సౌండ్ పొల్యూషన్. పరలోకంలో సాదృశ్యంగా చెప్పబడిన భూమి మీద ఉన్న సంఘంలో విపరీతమైన నాయిస్ పొల్యూషన్ అండి. చెవులు చిల్లులు పడిపోయేలాగా అయిపోతుంది మనుషులు. కారణం ఏంటంటే దేవుని సంబంధమైన విషయాలలో ఆత్మ సంబంధమైన వాటిని వెతకకపోవటం, శరీరాన్ని ప్రేరేపించుకునేటువంటి విషయాల కొరకు మనుషులు ఆకర్షించబడటం. కొంచెం మార్చుకుందాం మన జీవితాల్ని. ఎవరైనా కవితలు రాయగలరేమో చూడండి, ఏదైనా ఒక స్టోరీని తయారు చేయగలరేమో చూడండి. పివి మనోహర్ గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఇప్పటికీ కొన్ని కథలు రాస్తూ ఉండేవాడు. చాలా సండే స్కూల్కి పూలగంప అని పుస్తకం, చాలా చిన్నపిల్లల కొరకు పుస్తకాలు. మరి ఎప్పుడైనా మీరు క్రిస్టియన్ బుక్ డిపోలకు వెళ్తే చిన్నపిల్లలకు సంబంధించిన పుస్తకాలు అనగానే పివి మనోహర్ గారి పుస్తకాలే కనపడతాయి. ఇంచుమించు 25 వాల్యూమ్స్ కనపడతాయి. చిన్న చిన్న పుస్తకం 15 రూపాయలు 20 రూపాయలకి ఇచ్చేవాడు ఆయన. ఎంత గొప్ప లోగోస్ ప్రింటర్స్ వాళ్ళు ప్రింట్ చేసేవారు. శామ్ జబుదరే గారు. ఇట్లేంటంటే చిన్న చిన్న విషయాలని చక్కటి విశ్లేషణతో ఒక పేజీలోపు కథ చెప్పేవారు. అది బైబిల్ మాట్లాడేటువంటి వ్యక్తులు, సరదాగా కూర్చున్నటువంటి స్నేహితుల మధ్య పిల్లలకు చెప్పుకునేటప్పుడు, ఇంకెక్కడైనా ఏదైనా వెళ్ళేటప్పుడు, ఉపమాన రీతిగా వాడేటప్పుడు ఆ ఉపదేశం, ఆ చిన్న కథానిక అద్భుతమైన దేవుని యొక్క పరిచర్యకు ఉపయోగపడేది, అనేకులను ఆకర్షించేదిగా ఉపయోగపడేది. స్టోరీ టెల్లింగ్ అనేది ఇజ్రాయెల్ ప్రజలకు మీరు కూర్చున్నప్పుడు, మీరు లేచినప్పుడు, మీరు పడుకున్నప్పుడు, మీరు నడిచినప్పుడు వారికి నేర్పించాలంట. అంటే పిల్లలకి మనం స్టోరీస్ చెప్పాలి. ఏం స్టోరీ చెప్పాలి? బైబిల్ స్టోరీలు. బైబిల్లో ఉన్న విషయాలు ఇప్పుడు కూడా స్టోరీలు కాదు, బైబిల్లో ఉన్నవన్నీ వాస్తవాలు. బైబిల్ చెప్తుంది అనే పదంతో మాట్లాడండి, అంతేగాని అనగ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 నట
ఆ వద్దులు అనగనగలు వద్దు. ఒక రాజు ఉండేవాడు, ఆ రాజు ఎవడో దిక్కుముఖం తెలియదు, ఆ ఊరేదో తెలియదు, ఆ కాలం ఏదో తెలియదు, ఇలాంటి విషయాలు వద్దు. మనం ప్రతి సందర్భంలో గమనించాల్సిన విషయం ఏంటి? అనగనగా అనేది వదిలేసి ఫలానా కాలంలో ఫలానా ప్రదేశంలో ఫలానా రాజు పరిపాలనలో బైబిల్ ఎంత నిర్దిష్టంగా ఉంది. సో స్పెసిఫిక్గా చెప్పండి, ఇదిగో అహష్వేరోషు రాజు, ఎస్తేరు రాణి, ఇదిగో మంత్రి, ఇదిగో అతని చిన్నాన్న ముద్దు, అలా స్పష్టతగా మీరు ఇవ్వాలి. ఎంత స్పష్టంగా మీరు చెప్పాలో అంత స్పష్టంగా. కథానికలు ఈ వేరే విషయాలు ఉంటాయి. వాస్తవ ప్రపంచాల్లో ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మనం వాటిని కల్పించి రాసి ఊహించి వాటిని అభ్యంతరకరం కాకుండా ఊహాజనితమైనటువంటి విషయాలలో సంపూర్ణమైన వివరణ కలిగినటువంటి భావ వ్యక్తీకరణ. మీలో ఎవరైనా చిన్నపిల్లలకు ప్రోత్సహించండి, 4 లైన్ల కవితలు రాయించండి, వాళ్ళతో కొత్త కొత్త విషయాలు మీరు మాట్లాడుతూ ఉండండి. మంచి పదాలు మీరు వినేటప్పుడు ఆ పదాలను పలుకుతూ ఉండండి. ఆ పదాలను మీరు బైబిల్ సంబంధించిన విషయాలుగా మాట్లాడటానికి ఇష్టపడండి. అలాగే పెద్దలైనటువంటి వారు కొంచెం చిన్న చిన్న కథానికలు రాయడానికి ఇష్టపడండి. అవి మీరు ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు అనేక మందికి ఉపయోగపడే క్షేమాన్ని మీకు ఇవ్వగలుగుతారు. సో ఎక్స్ప్రెసివ్గా మీరు ఆ కథానికలు రాయడానికి ఇష్టపడండి. పాటలు మనందరికీ తెలిసిన విషయమే. అయితే లౌకికమైన విషయాలను తీసుకొచ్చి ఆత్మ సంబంధమైన విషయాలలో సాహిత్య పరిచర్య చేయలేరు. నేను మళ్ళీ చెప్తున్నాను ప్రతిసారి, ఇప్పటి వరకు భారతదేశంలో మాత్రమే జరిగేటువంటి ఈ దౌర్భాగ్యం మిగిలిన దేశాల్లో ఉండదు కూడా. ఎందుకంటే మన భారతీయులమైనటువంటి మనం కొన్ని విషయాలలో, సాహిత్య సంబంధమైన విషయాలలో చాలా అత్యధికమైనటువంటి పోషణ ప్రపంచంలో భారతదేశ చరిత్రలో మనం ముఖ్యమైనటువంటి పాత్రను పోషించుకున్నాం. దానిలో భాగం ఏంటంటే దేవునిని స్తుతించటానికి, దేవునికి కీర్తనలు పాడటం ద్వారా అనేక రకాలైనటువంటి పేర్లు పెట్టి భగవంతుని నామస్మరణానికి కొన్ని పద్ధతులను వాడుకున్నాం. అవి అనేక మంది దక్షిణాది దేశాలలో చాలా ఫిక్స్ అయిపోయి మన చెవులంతటికి భాష ఎక్కువ ప్రబలింది సాహిత్యం అంతా దక్షిణ దేశాలు కాబట్టి, అంటే దక్షిణ భారతదేశంలో ఎక్కువగా సాహిత్య సేవ జరిగింది కాబట్టి మనం ఎక్కువగా వాటిని ఇష్టపడతాం. ఈ లింగ్విస్టిక్గా ఉండేటువంటి ఈ లాంగ్వేజ్లో ఉండేటువంటి విషయాలను పాటలు పాడడం ద్వారా, దేవునిని మహింపరచడం ద్వారా రాసిన అనేక విషయాలను ఆ బాణీలు తీసుకొచ్చి మన దానిలో పెట్టకూడదు, క్రైస్తవ విషయాల్లో పెట్టకూడదు. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ సినిమా చాలా ఎక్కువగా ఆధునికతలో భాషను, భావాన్ని, పరిస్థితుల్ని చాలా ముందు తీసుకుని వెళ్ళిపోయింది. ఈ సినిమాల్లో కూడా పాటలు పాడుకుంటే, హీరో హీరోయిన్ యుగళ గీతాలు పాడుకుంటే చాలా సంతోషం అన్నట్టుగా ఉంటుంది. డ్యాన్సులు దాటి చూపించారు, దానికి లొకేషన్స్ మార్చి విపరీతమైనటువంటి కొరియోగ్రాఫర్స్ స్టార్ట్ అయ్యారు. వాటి బాణీలను తీసుకొచ్చి క్రైస్తవ ఆత్మీయ సాహిత్యంలో చూపిస్తున్నారు. అలా చూపించతగదు. దేవునికి ఒక ప్రత్యేకత ఇవ్వండి. ఒక క్రొత్త కీర్తన పారుడి అని బైబిల్ చెప్తుంది. సో ఒక కొత్త విషయాన్ని మనం చెప్పాల్సి వచ్చినప్పుడు కొత్త పద్ధతిలో చెప్పండి, అంతేకాని పాత దానిలను తీసుకొచ్చి కొత్త ద్రాక్షరసం పోస్తారండి పాతిత్తుల్లో, అలాంటివి చేయమాకండి, పిగిలిపోతాయి. ఈ మధ్యకాలంలో విపరీతమైన గొడవ దానికి. హోసన్న వాళ్ళేమో పాటలు కాపీ కొట్టారని చెప్పి వాటిని తీసుకొచ్చి, ఇప్పుడు కాపీ కొట్టారా లేకపోతే పేస్ట్ చేశారా అనేది పక్కకు పెడితే వాళ్ళు ఏదో చేశారు, నువ్వు కొత్తగా చేసి చూపించచ్చుగా, ఇది మేము చేయగలుగుతున్నాము, ఇది మీరు కూడా చేయండి అని ఎందుకు విమర్శించుకోవటం? సో దయచేసి సాహిత్యపరమైనటువంటి పాటలు ప్రజల్లో అనేక మంది హృదయాలలో క్రీస్తు కార్యాలు జరిగించగలడు. కాబట్టి ఆత్మ సంబంధమైన పద్యాలతో, పాటలతో చక్కగా చేయడానికి ప్రయత్నం చేయండి. మరికొన్ని పుస్తకాలు రాయగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. చక్కటి పుస్తకాలు అనేక మంది జీవితాలను బలమైనటువంటి ప్రేరేపణకు ఉపయోగపడేటువంటి లక్షణాలు కలిగినవి. ఎక్కడైనా మీకు అవసరత ఉంటే ఆ పుస్తకాలు రాయడానికి ప్రయత్నం చేయండి, మీ అనుభవాలు రాయండి. మరి చార్లెస్ కౌమన్ అనేటువంటి ఒక సహోదరి ఎడారులు సెలయర్లు అనేటువంటి పుస్తకం రాసింది. ఆ పుస్తకం అనేక మంది జీవితాలను సవాలు చేసింది. స్ట్రీమ్స్ ఇన్ ది డిజర్ట్స్ అని, అది జీవన్ జ్యోతి పబ్లిషర్స్ వారు పబ్లిష్ చేసినటువంటి ఆ పుస్తకం అనేక మంది తెలుగు వచ్చిన వారందరినీ కూడా క్రైస్తవుల్ని కంటతడి పెట్టించి ఏ రోజు పేజీ తీసినా ఆ సహోదరు యొక్క కన్నీటి భావాన్ని హృదయంతో మాట్లాడేదై ఉంటుంది. అద్భుతమైన విషయాలు. అలాగే చార్లెస్ పజ్జన్ గారి డైలీ డివోషన్స్ అని మీరు రాయండి. ఎవరిదో మీరు కాపీ కొడుతున్నారు, ఇప్పుడు మీరు మొదలు పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మీ పిల్లలకు ప్రోత్సహించండి. చదువుకున్న మీరు కనీసం కొద్ది సమయం దేవుని కొరకు కేటాయించి సాహిత్య పరిచయం ప్రారంభించండి. మీరు చెయ్యగలిగిన వారే. ఎంతసేపు బైబిల్ను పట్టుకుని బైబిల్లో ఉన్న విషయాలను పట్టుకోరు, బైబిల్ను చదువుతున్నట్టు నటిస్తూ బైబిల్ ప్రకారము చేయరు, బైబిల్ సంబంధమైన విషయాలు గ్రహించి అనేకులకు వెల్లడి చేయడానికి అవకాశాన్ని ఇవ్వరు. దేవుని ఆత్మకు ప్రయత్నం చేస్తే కదా దేవుని కార్యాన్ని జరిగేది. ప్రయత్నం మొదలు పెడితేనే కదా దేవుడు అన్ని విషయాల్లో ఆలోచన చేసేది. సో ఈరోజు మీరు చదువుతున్నప్పుడు పేతురు రాసినటువంటి పత్రిక, పేతురు బండోడు, మొండోడు, ఎలాంటి పరిస్థితి మీకు తెలుసు. మరి ఆ పత్రిక అనేక మందిని బలపరిచిందే. యోహాన్ రాసిన పత్రికలు, పౌలు రాసినటువంటి పత్రికలు, యాకోబు రాసిన పత్రికలు, ఏంటి ఇవన్నీ? పత్రికగా వాళ్ళు రాసేటప్పుడు దేవుని సంగతులు బైబిల్ రాలేదు, జరిగిన సంగతులు రాయటం ద్వారా అవి బైబిల్లోకి వచ్చాయి. మళ్ళీ చెప్తున్నాను, గమనించండి. బైబిల్ని యేసుప్రభు చెప్పలేదు, యేసుప్రభు చెప్పింది బైబిల్ అయింది.
పత్రికలు రాసిన వాళ్ళు బైబిల్ రాయలేదు, రాసిన పత్రికలు బైబిల్లోకి వచ్చాయి. నీవు బైబిల్గా మారాలి అంటే నేను ఒక పత్రికగా మారాలి. అదే కదా పరిశుద్ధ గ్రంథం ప్రతిసారి హెచ్చరిక చేసింది, మేము రాసినటువంటి పత్రికలు కాదా అని అంటాడు. ఎందుకు ఆ పత్రికలు అనేటువంటి అనుభవం ఏంటి? నేను నేర్చుకున్నది, నేను చెప్పేది అది పరిశుద్ధ గ్రంథంలోకి రాగలిగిందంటే ఎంత గొప్ప ధన్యత. గమనించండి, మీలో కూడా ఇలాంటి తలంతులు కలిగిన వారు ఉంటారు. నేడు కూడా ప్రభు కొత్తగా బైబిల్ మిమ్మల్ని తయారు చేయమని చెప్పడు, కానీ బైబిల్లో ఉన్నటువంటి విషయాలకు సాదృశ్యమైనటువంటి అనేక విషయాలు మీరు కూడా చెప్పగలిగి చేయగలిగిన స్థాయికి మిమ్మల్ని తయారు చేసి ఉంచుతాడు. వాటి వైపు మీరు రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ దిశగా మీ హృదయాలను సిద్ధపరచాలని ప్రభు ఆలోచన చేస్తున్నాడు. దయచేసి కొద్ది సమయం ఆలోచించండి. ఏవైనా పుస్తకాలు బైబిల్కి సంబంధించిన విషయాలు రాస్తారా? లోకానికి సంబంధించిన విషయాలకు బైబిల్కి సంబంధించిన విషయాలు జోడిస్తూ వాటికి హెచ్చరిస్తారా? సమకాలీన పరిస్థితుల మధ్య వారిని సిద్ధపరచడానికి మీరు ఏమైనా బైబిల్ సాహిత్యాన్ని ఉపయోగించుకుంటూ దేవుని చెప్పే సంగతులను వారికి కావాల్సిన విషయాలకు చొప్పించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా? ఏ పద్ధతిలో మీరు చేయాలనుకుంటున్నారో ఆలోచించండి. నేను ఒక సహోదరి చేసిన పని నేను చాలా మెచ్చుకుంటాను. యూట్యూబ్లో నేను ఈ మధ్య కాలంలోనే ఒక సహోదరిని చూశాను. ఆమె ఏం చేస్తుందంటే వంటలు చేస్తుందండి. వంటలు యూట్యూబ్ బ్లాగర్స్ అంటే వంటలు చేయటంలో చాలా స్పెషల్స్ వరల్డ్ వాళ్ళు ఉంటారు. క్రైస్తవ విశ్వాసి కాబట్టి ఆమె పేరు పెట్టుకుంది రుచికరమైనటువంటి వంటలని. నేను అది ఏం చెప్పను కానీ, అయితే ఆమె పెట్టుకుని ఆమె ఏం చేస్తుందంటే వంటలకి కావాల్సిన అన్ని పరిస్థితులని ముందు స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే అందరూ బాగున్నారా అని చక్కగా పలకరిస్తుంది, నవ్వుతో మాట్లాడుతుంటుంది. వెరీ గుడ్, మనం ఈరోజు ఈ రకమైనటువంటి కూర తయారు చేయడం నేర్చుకుందాం అని చెప్పి దీనికి కావాల్సిన పదార్థాలు నేను ఏం తీసుకొచ్చానో చూడండిరా అని చెప్పి అవన్నీ పదార్థాలన్నీ చూపించేస్తుంది. అయిపోద్దా? అంత అయిపోయిన తర్వాత వెరీ గుడ్, అందరూ రెడీగా ఉన్నారు కదా, ఓ పని చేద్దాము, మనం ఇప్పుడు మనం వంట చేసే ముందు ప్రార్థన చేసుకుందాం అంటదండి. అసలు నేను ఆవిడ ధైర్యానికి మొండితనం ఏమో ఇవిడిది అనుకున్నాను. ప్రార్థన చేసుకుందామమ్మా అని చెప్పి ఆ వస్తువులన్నిటి కోసం, ప్రభువా ఈ వంకాయ కూర అనుకోండి, ఆ రోజు ప్రభువా ఈ వంకాయల్ని సృష్టి ఆదిలో నువ్వు తయారు చేసి మా కొరకు ఉంచావు, ఆ వంగడాన్ని ఈ రోజు వరకు పాడు చేయకుండా మా దగ్గరికి తీసుకొచ్చావు, నువ్వు చేసిన సృష్టిలో ఒక భాగాన్ని మేము ఆహారంగా తీసుకుంటున్నాం, ఈ పదార్థాలన్నిటినీ నువ్వు ఇచ్చినందుకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తయారు చేస్తున్న కార్యక్రమంలో ఉన్న వారందరినీ ఇంటింటా జ్ఞాపకం చేసుకోండి, నీ ప్రేమ వారికి తెలియచేయండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, మరి చేస్తుండగా నీ బలము మాకు దయచేసి జ్ఞానంతో నింపండి, యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము, ఆమేన్ అని చెప్పి వెరీ గుడ్ అండి, మనం ప్రార్థన చేసేసుకున్నాం కదా, దేవుడు మనకు సహాయం చేస్తాడు, ఇప్పుడు మనం వంట ప్రారంభించుకుందాం అని మొదలెడద్దండి. ఆ ప్రోగ్రాం 15 నిమిషాల సేపు వెనకాతలో ఒక క్యాలెండర్ ఉంటుంది, ఈ పక్కన ఒక క్యాలెండర్ ఉంటుంది. ఆ కెమెరా మనకి ఏం చెప్పిందంటే ఆవిడ ఇక్కడ తాలింపేసిన వెంటనే ఈ తుళ్ళు మంది అనుకో వాక్యం ఫోకస్ చేయని చెప్పుద్ది. ప్రతిరోజు కొత్త వాక్యం పెడతా ఉంటుంది అక్కడ. మరి అది కంప్యూటర్లో స్క్రీన్లో తీస్తున్నట్టున్నారు. టక్కని ఇక్కడ అవుతూ ఉండగానే వెళ్ళి ఆ వాక్యం తీస్తాడు. అలా 4-5 వాక్యాలు మొత్తం ప్రోగ్రామ్ అయ్యేలోపు 10 వాక్యాలు కనీసం చూపిస్తుంది ఆవిడ. చూపించి అయిపోయిన వెంటనే తీసుకొచ్చి అబ్బా కమ్మటి రుచికరమైనటువంటి వాసన, దేవుడు చాలా అద్భుతంగా ఇచ్చాడు, నిజంగా దేవుడే గనక ముక్కుకి వాసన చూడడమే గనక చూపించకపోతే మీరు ఏమవుదురు అని ఒక ప్రశ్న వేస్తుందండి. వేసి దాని గురించి ప్రార్థన చేసి అందరికీ వందనాలు, రుచి చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, మరి చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తున్నాను అని చెప్పి చిన్న ప్రార్థన చేసి ఆమెను చెప్పొద్ది. ఏం చేస్తుంది ఆవిడ? ఎంత జ్ఞానం అండి అది. అంటే ఏదో చేయాలి అనే దగ్గర ఏమీ చేయకుండా పోవటం కంటే ఏదో చేసేటప్పుడు దేవుని గురించినటువంటి 2 విషయాలు తన విశ్వాసాన్ని ప్రకటించడం ఎంత గొప్ప. అంటే మనం ఏదైనా ఒక విషయాలలో సాహిత్యపరమైనటువంటి ఒక పుస్తకాన్ని లేక ఒక కార్యక్రమాన్ని మనం సిద్ధపరచడం అనేది ఆత్మ సంబంధమైన జ్ఞానమే. అది అలా దేవుని పరిచర్య ముందుకు కొనసాగించాలి. మీలో ఎవరికైనా ఉత్తరాలు రాసే అలవాటు ఉందా? ఉత్తరాలు రాసే అలవాటు ఏమైనా ఉందా? అవి ఎప్పుడో పోయినాయి కదా, మెయిల్స్ వచ్చేసాక, ఫోన్లు వచ్చాక ఇంకా పోయినాయి. SMS, టెక్స్ట్, వాట్సప్, ఇన్స్టాగ్రాము, బోల్డ్ రకాల సోషల్ మీడియా పద్ధతులు వాడేసుకుని మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ ఉన్నాం. అయితే మనం ఉత్తరాలు రాయగలగటం నేర్చుకోవాలి. ఇందిరాగాంధీ గారికి జవహర్లాల్ నెహ్రూ గారు రాసినటువంటి ఉత్తరాల గురించి చిన్నప్పుడు కథలుగా చెప్పేవారు. నేను ఒకసారి అలాగే అడుగుతుంటే నేను మా నాన్నగారిని అడిగాను, మరి నాకు మీరు ఎప్పుడు ఉత్తరాలు రాయలేదు ఏంటని. నేను జైలుకి వెళ్ళలేదురా అన్నారు ఆయన. అందుకని అప్పుడు అర్థమైంది, నేను జైలుకి వెళ్తే ఉత్తరం కానీ ఇంటి దగ్గర ఉంటే ఉత్తరం ఎందుకు. కానీ పౌలు చాలా జ్ఞానంగా మనకు ఆ విషయాలు చెప్తూ అంటాడండి. ఒకవేళ నేనే గనక పౌలు పత్రికలను బట్టి మీతో ఒక మాట చెప్పనా, అది కొలస్సీ పత్రికలో 4వ అధ్యాయంలో ఆ మాట చెప్తాడు ఆయన. నేను ఒకసారి చదువుతాను మీకోసం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో ఆ మాట అంటాడు, ఈ పత్రిక మీరు చదివించుకున్న తరువాత లవొదికే వారి సంఘములలోనూ చదివించుడి, లవొదికేకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి. కొలస్సీ, తెస్సలోనిక, ఎఫెసీ, తర్వాత గలతీ, కొరింథీ,
కానీ ఇక్కడ లౌదికీ పత్రికలో చూసారా, మిస్ అయింది. బైబిల్లోకి దొరకలేదు. అది ఆల్రెడీ ఇక్కడ రాశానని చెప్తున్నాడు. లౌదికీకి ఒక పత్రిక రాశాడు, అది మీరు తెచ్చుకోండి. ఇక్కడ మీరు చదివిన తర్వాత కొలసియన్స్ మీరు తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చేయండి అన్నాడు. అంటే ఏంటి అర్థం? మీరు పత్రికలుగా మారినప్పుడు మీరు చదువుకుని మీరు పంపించండి. ఇప్పుడు నేను ఒకవేళ మీరు ఏ గ్రామంలో ఉన్నప్పటికీ ఇప్పుడు మీరు చెప్పండి, ఆ గ్రామంలో ఉన్నటువంటి మీరు ఇంకొక గ్రామానికి గనక క్రైస్తవ పత్రిక రాస్తే ఏమని రాస్తారు? ఒక సంఘానికి మీరు పత్రిక రాస్తే ఏమని రాస్తారు? ఏ విషయాలలో మీ హృదయంలో ఉన్నటువంటి విషయాలను వాళ్ళకి వివరంగా చెప్తారు. వారి బలహీనతలు ఎత్తిపట్టాలి, వారి బలాన్ని గణపరచాలి, వారి ఆత్మీయ విషయాలను పరిపూర్ణంగా మనం ఒప్పుకుంటూ చెప్పాలి, హెచ్చరిస్తాలి, ఇలాంటివి ఏవో పెట్టాలి. మీరే పత్రికలుగా మారితే ఎన్ని విషయాలలో మీరు ఉత్తరాలు రాయగలుగుతారు చెప్పండి? ఎవరైనా రాశారా? ఏమైనా రాసుకున్నారా? ఇది చాలా అవసరం. కొన్ని భావాలను వ్యక్తపరచడం అనేది అవసరం. మీరు డైరీలు రాయకండి, డైరీలు రాసి కొంపలు ముంచకండి. డైరీలు రాసే అలవాటు మంచిదే, కానీ డైరీల ద్వారా దేవుని సంబంధించిన విషయాలు మీరేం ప్రకటించలేరు. క్రీస్తు గురించినటువంటి విషయాలు ప్రకటించడానికి ఉత్తరాలు రాయాలి. ఏమైనా వ్యాసాలు రాశారా? ఏదైనా సందర్భమైన విషయాల గురించి? ఈ మధ్యకాలంలో క్రైస్తవులందరికీ ఎర్రిపోటీ ఏంటంటే క్విజ్ పోటీ. విపరీతమైన క్విజ్లు పెట్టేస్తున్నారు. క్విజ్ పెట్టి షీల్డ్ తెచ్చుకోవటం అనేది ఇంపార్టెంట్ కాదు. కావాల్సింది ఒక వ్యాసాన్ని ఒక పత్రిక మీదో లేక ఒక సబ్జెక్టు మీదో తీసుకుని కొన్ని విషయాలను మీరు డ్రాఫ్ట్ చేయండి, రాయండి. నేను చాలామంది సేవకులకు ఈ విషయంలో నేను గట్టిగా చెప్పగలుగుతాను. ఏంటంటే చాలామందికి ఆసుగా వాక్యం చెప్పడం అర్థమైపోయింది. సంఘాన్ని ఎలా ఒక గంట సేపు మేనేజ్ చేయాలో తెలిసిపోయింది. 4 పాటలు, ఆరాధన ఒక అరగంట, 4 సాక్ష్యాలు, 20 నిమిషాలకు 10 నిమిషాలు వాక్యం. ఈ వాక్యం కూడా ఏంటంటే ఏదో ఒకటి ఆడు పొద్దు నుంచి సాయంత్రం లోపు ఫోన్లో వచ్చినా ఎక్కడైనా పట్టుకుంటా దాన్ని అలా కాస్త మేనేజ్ చేసేయటం అనేది స్టార్ట్ అయిపోయింది. మేనేజ్ చేసేటువంటిది ఆత్మీయత కాదండి. ఈరోజు మీరు నేర్పించాల్సినటువంటి విషయాలలో ఎంతమంది మీతో దేవుడు మాట్లాడిన విషయాలు కూర్చుని పుస్తకం మీద రాసుకుంటారు? ఎవ్రీ పాయింట్ మీరు ఎంతమంది రాస్తూ ఉంటారు? నోట్స్ రాయండి, కూర్చోండి ముందు దేవుని సన్నిధిలో. బైబిల్ చదవటం ద్వారా దేవుడు మీతో మాట్లాడేసినటువంటి మీరు చదువు లేని వారైతే ఓకే, చదువు వచ్చిన వాడు అయితే నువ్వు పుస్తకంలో రాసుకోవాలి, నోట్ చేసుకో ప్రతి విషయం. ఎందుకు పత్రికలుగా మనకి ఇవ్వబడ్డాయి? రేపు నువ్వు చనిపోయిన తర్వాత నీ పుస్తకం ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. నీతో దేవుడు చెప్పిన సంగతులు అనేకులకు ఉపయోగపడతాయి. నువ్వు కొన్ని మర్చిపోతున్నప్పుడు ఉపన్యాసం చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడిన ఆల్రెడీ రాయటం ద్వారా నీకు గుర్తునిస్తాడు. సో ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. అందరూ దేవుని సంబంధమైన విషయాలలో మీరు కావాలి అనుకునే వాళ్ళు బైబిల్ను ఒక పాటల పుస్తకం ఉంటే ఆ పాటల పుస్తకం, ఒక నోటు పుస్తకాన్ని, ఒక 2 పెన్నుల్ని పట్టుకుని మీరు ఎప్పుడు మందిరానికి వెళ్ళండి. పాస్టర్ గారు మీతో బోధిస్తున్నంతసేపు ఆత్మతో వింటూ, మీరు కళ్ళుతో చూస్తూ, చెవులతో వింటూ, చేత్తో రాయండి. 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయండి మనిషికి. ఆ 5 ఏ 3 ఒకసారి పనిచేస్తే అది మీరు మర్చిపోరు. ఎనీ 3 అంటే నేనేం చెప్తున్నాను? చూపు అంటే నీ కళ్ళు నిద్రపోకుండా కళ్ళు తెరిచి జాగ్రత్తగా శ్రద్ధగా చూడటం. 2 వినికిడి, చెవులతో మెసేజ్ వినడం వేరు, ఆలకించడం వేరు. విని గ్రహిస్తే వినటం వస్తుంది. ఆలకించడం అంటే కూర్చుని ఉంటాం అంతే. అక్కడ అది ఏదో చెప్తున్నాడు రా, సమ్మగుంది కమ్మగుంది బాగా చెప్పారు అన్నట్టు. 3వది రాసామనుకోండి, చేతులతో ఉపయోగించామనుకోండి, అప్పుడు 3 జ్ఞానేంద్రియాలు ఒకసారి పనిచేస్తున్నాయి కాబట్టి నీ మెదడు దాన్ని గుర్తుపెట్టుకుంటాయి. దేవుని సంగతులు ఎప్పుడు వాక్యం పెట్టుకుని మీరు పక్కన మీరు పుస్తకం పెట్టుకుని ఆయన ఆలోచిస్తున్నప్పుడు దాన్ని మీరు బ్రీఫ్గా రాయండి. సేవకులు చాలామందికి అలవాట్లేదు. వాళ్ళు చెప్పేయగలుగుతారు ఉపన్యాసాలు, గంటలు ధారాళంగా మాట్లాడతారు, బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ స్క్రిప్ట్. దయచేసి స్క్రిప్ట్లు రాసి మాట్లాడేటువంటి వారిని చులకనగా చూడకండి. వాళ్ళతో దేవుడు ఎక్కువ పనిచేస్తున్నాడని గమనించండి. స్క్రిప్ట్ లేకుండా మాట్లాడుతున్న వాళ్ళు ఎక్కువగా ఆత్మతో మాట్లాడుతున్నాడు అనుకుంటారు. గాలి మాట్లాడుతున్నాడు, జాగ్రత్త, గాలి కబుర్లు మాట్లాడతాడు. అనవసరంగా అలాంటి విషయాలను తీసుకోకండి. అంటే ఉపన్యాసాలు చేయటం వేరు, సంఘక్రమం గురించి మాట్లాడుతున్నాను. మనం సంఘంలో కదా నేర్చుకోవాల్సింది. బయటికి వెళ్ళేటప్పుడు నీకు ఏ స్క్రిప్ట్ అవసరం లేదు. దేవుని ఆత్మనికి నడిపిస్తే నువ్వు నడిపించు. సభలకు వెళ్ళినప్పుడు, ఈ సభలకు ఏర్చబడినప్పుడు. కానీ సంఘంలోకి వెళ్ళేటప్పుడు మాత్రం నీ హోంవర్క్ కనపడాలి. అది నీ సంఘస్థులు చూడాలి, నీ తల్లిదండ్రులు నీ పిల్లలు చేయటం చూడాలి. ఈ కూర్చుని నాన్నగారు ఏం చేస్తున్నారు? బైబిల్ చదువుకుంటున్నారు. బైబిల్ చదువుతుంటే తండ్రి ఒప్పుకోను, నేను నోట్స్ రాసుకో, పక్కన కూర్చుని కొన్ని విషయాలు రాసుకో, వాటిని అండర్లైన్ చేసుకో. ఈ విషయం అని రాయి. ఆ విషయం నీ పిల్లవాడు వచ్చి అమ్మ ఇదేంటి అండర్లైన్ చేసావు అంటే ఎక్స్ప్లెయిన్ చేయి. కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, పడుకున్నప్పుడు, నడిచినప్పుడు మాట్లాడు. అంతేగా బైబిల్ చదవడం అన్నావు అనుకో, నీ పిల్లోడికి నువ్వు చదువుతున్నదే ఏదో బూత్ పుస్తకంలా కనపడదు. అందుకే అమ్మ తోసేసింది నన్ను. కొన్ని సినిమా ప్రోగ్రాంలు మనం చూసినప్పుడు పిల్లలు కళ్ళు మూస్తాం కదా, దూరం వెళ్ళి అంటాం కదా, అలాంటివి అనమాట. అలాంటివి అనుకుంటాడు. దయచేసి అలాంటి ఆలోచన నుంచి బయటకు రండి. కొన్ని గ్రంథాలు రాసిన వాళ్ళు ఉన్నారు, కొన్ని బుక్స్తో పాటు గ్రంథాలు రాసిన వాళ్ళు ఉన్నారు. క్రైస్తవ సాహిత్యంలోనే చక్కటి గ్రంథాలను మీరు ఏమైనా రాయగలుగుతారేమో చూడండి. భాష మీకు అనవసరం అండి. మీకు నేను చెప్తున్నాను కదా, వ్యాకరణం మీకు అవసరం లేదు, కానీ విషయాలను వ్యక్తీకరించండి. డూ సంథింగ్. ప్రోత్సాహమైనటువంటి విషయాలలో విమర్శలు రాయండి,
క్రిటిక్స్ చెప్పండి, వారికి చెప్పండి ఇది ఇలా కాదు. మంచి విమర్శ, బైబిల్ ప్రకారం సద్విమర్శ చేయబడాలి. విమర్శతో హెచ్చరిక చేయబడాలి. విమర్శ కొన్ని పరిస్థితుల మధ్య అవతల వాళ్ళని సవాలు చేయబడాలి. దిస్ ఆల్ థింగ్స్ బిబ్లికల్గా థింగ్స్ విషయాలు ఉన్నాయి. ఇవి మనం వాటిని చెయ్యాలి. చాలామంది వినేసి ఏం చెప్పారంటే, మనం పాస్టర్ గారిని విమర్శించకూడదు, నిన్ను విమర్శించమల్లా, ఏం చెప్పాడో చెప్పమన్నా, నీకేం అర్థమైందో ప్రకటించమన్నా, అర్థమైన విషయాలను మాట్లాడడానికి నువ్వు ఇష్టపడకపోగా అనేకమైన విషయాలను ఏదో చెప్పారని భ్రమలోకి వెళ్తే ఎట్లా? అందుకు గమనించండి. మరి ఈరోజు అలాంటి ఆ సాహిత్య సంబంధమైన పరిచర్యతో పాటుగా మరికొంతమంది చేయగలిగిన అద్భుతమైన విషయాలు చెప్తాను. చిత్రలేఖనం, బొమ్మలు వేయటం. దేవుని సంగతులలో గుడ్ సాల్ట్ అనేటువంటి ఒక వెబ్సైట్ ఉంటుంది. దానిలో చిత్రకారుడు ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలకు సంబంధించిన అన్ని పుస్తకాల్లో టాపిక్ టు టాపిక్ పిక్చర్స్ వేసి పెట్టాడు. బ్రహ్మాండంగా ఉంటాయి ఆ పుస్తకాలు. సండే స్కూల్ పరిచయకు అవి చాలా ఉపయోగపడతాయి. అయితే అలాంటి పుస్తకాలు, అలాంటి పిక్చరల్గా తీసేటువంటి విషయాలు ఎంతోమందికి ఉపయోగపడతాయి. క్రిస్టియానిటీలో చాలామంది ఈ లెటర్స్ రాయగలిగిన వాళ్ళు ఉంటారు, బొమ్మలు వేయగలిగిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కమర్షియల్గా ఉంటారు. నేను కూడా సంఘంలో ఒక కుర్రవాడిని పిలిచి నాడి చేతిలో చిన్నప్పటి నుంచి కూడా బొమ్మలు వేయటం, నా బొమ్మ వేసాడండి లైవ్గా. నన్ను అలా కూర్చోబెట్టినట్టే వేసాడు. అంత చిన్న ఫోటో తీసుకున్నాడు, ఆ ఫోటో తీసుకుని బొమ్మ వేసాడు, చాలా పెద్ద బొమ్మ వేసాడు. అది చాలా వాడిని ప్రోత్సహించి వాడిని తీసుకొచ్చి నువ్వు ఖచ్చితంగా బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ జాయిన్ అవుదు కానీ అని చెప్పి యూనివర్సిటీకి తీసుకొచ్చి వాడు జాయిన్ చేసుకుంటే వాడు చదువుకుంటూ దీనిలోకి వెళ్ళి దీని ద్వారా దేవుని పరిచర్యకు ఉపయోగపడాలి. దేవుని పరిచర్యలో ఉండేటువంటి కొత్త కొత్త ఆధునికతకు ఉపయోగపడేటట్లుగా నీ చేతి దాన్ని ఉపయోగించుకోవాలి. అది దేవుని పద్ధతి, దేవుడికి ఇచ్చిన తలాంతు. కానీ మన పిల్లల్ని ఎంతసేపు ఎక్కువ డబ్బులు సంపాదించడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తయారు చేయాలి. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తయారు చేయండి, తప్పే లేదు, వాడు సాఫ్ట్వేర్లో పనిచేయడానికి అవసరమే. కానీ వాడి ఆయుష్ కాలాన్ని మీరే నాశనం చేసేస్తున్నారనేది గమనించండి. చల్లపెట్టెలో పెట్టి ఎండ తగలక ఎముకలు గుల్లబారి జబ్బులు పుట్టగా మారి గంటలు ఒత్తిడి తీసుకుని శరీర అనారోగ్యాన్ని పాడు చేసుకుని డబ్బు ఎక్కువగా రావడాన్ని బట్టి జీవన శైలిని సుఖపరుచుకుని ఏ కష్టానికి ఒప్పుకోక శరీరానికి విపరీతమైన వ్యాయామాన్ని ఇవ్వలేక మానసిక ఒత్తిడిని తీసుకోలేక బయట ప్రపంచంతో కలిసే అవకాశం లేక పార్టీలకి బలహీనతలకి మధ్యలో వ్యసనాలకు అలవాటు పడి ఆరోగ్యాన్ని తొందరగానే గుర్తించుకుపోతూ ఉంటారు. వాళ్ళని నాశనం చేయాల్సిన పని ఏంటి? ఒకరోజు కాయ కష్టం చేసినటువంటి తల్లిదండ్రులు ఈరోజు మన తాతల వయసులో ఉన్నవాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చిన తర్వాత, ఇన్సూరెన్స్లు వచ్చిన తర్వాత జబ్బులు ఎన్ని విపరీతంగా పెరిగిపోయినాయి. అంటే చెయ్యొద్దని నేను అంటలా, నీ ప్రతిదానిని దృక్పథంలో కాకుండా దేవునికి ఉపయోగపడేటువంటి విద్యలో కూడా మీరు పిల్లల్ని తీసుకురండి. అలాంటి సాహిత్యపరమైనటువంటి పరిచర్యకు వాళ్ళని ప్రోత్సహించండి. వాళ్ళు కవితలు రాయటం, పుస్తకాలు రాయటం, గ్రంథాలు రాయటం, కథానికలు రాయటం, పాటలు రాయటం, మరికొన్ని రకాలైనటువంటి క్రిటిక్స్ రాయటం, విమర్శలు చేయటం, మరి ఏదైనా పరిస్థితుల మధ్య బొమ్మలు గీయటం, చిత్రలేఖన సంపాదకీయాలు రాయండి. ఈరోజు మా పాస్టర్ గారు చెప్పిన ఉపన్యాసం అని చెప్పి మీరు ఒక నోట్స్ రాయండి, రోజు నాకు పంపించండి. ఇదిగో ఈరోజు నేను ఈ విషయం విన్నాను, మా కాపరి మాకు నేర్పించినటువంటి బోధని, దానిని చక్కటి విషయాలను దానిలో చొప్పిస్తూ నీకు అవసరమైతే నీకు సంబంధించిన విషయాలను కూడా దానిలో పెట్టుకుని దేవుడు నాతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు అనేది ఒక పేజీలో రాసిపెట్టు, పొందుపరచు. ఎంత అద్భుతమైన పరిచర్య అది. మరికొన్ని విషయం చెప్పనా, ఈ మధ్యకాలంలో చాలామంది చక్కటి పుస్తక పరిచర్య, ఇలాంటి మ్యాగజైన్ పరిచర్యలు చేస్తూ ఉన్నారు. ఈ మ్యాగజైన్స్లో చాలామంది వారికి నచ్చినటువంటి విషయాలను, అంశాలను వాళ్ళు పెడుతూ వారు చక్కగా బోల్డ్ మ్యాటర్స్ రాస్తున్నారు. దీనిలో ఇదిగో నా చేతిలో ఒక పత్రిక ఉంది. ఇది డాక్టర్ ప్రసాదరావు గారు రాసినటువంటి మేలుకొలుపు అనేటువంటి పత్రిక. అయ్యగారు రిటైర్డ్ లెక్చరర్. ఆయనకు ఇవ్వబడిన జ్ఞానాన్ని ఆయన అక్కడితో ఊరుకోలా, దాన్ని ఎలాగో ఒకలాగా ఉపయోగపడాలి ప్రజలకని గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను, అనేక విషయాలను, ఇదిగో వ్యాధి గురించి సేకరించుకుంటాడు. అన్నీ సేకరించి ఆ అయ్యగారు ఒక పుస్తకాన్ని తన సొంత డబ్బులతో ఎవరిని కూడా ఏమీ ఆశించకుండా దానిని ప్రింట్ చేసి అందరికీ పంచిపెట్టి, చదువుకుంటారు సార్, కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది సార్, ఇది పుస్తకం సార్. వారు చదువుకున్న దానికి తగిన పరిచర్య. ఎంతోమంది టీచర్స్ ఉంటారు, ఏం చేస్తున్నారు మీరు? ఎంతమంది ట్యూషన్ చెప్పే అవకాశం ఉంటుంది, ఎంతమంది ఏం చేస్తున్నారు? చదువుకున్న వాళ్ళందరికీ ఏదో ఒక పరిచర్య చేయొచ్చు. ఇదే పత్రికని కాదు, ద్విమాస పత్రికలు చేస్తున్నారు, పక్ష పత్రికలు చేస్తున్నారు, మరి రకరకాల వారపత్రికలు చేస్తున్నారు, మాసపత్రికలు చేస్తున్నారు. చేయండి. ఈ పత్రిక పరిచర్య ద్వారా అనేక మంది దగ్గరికి కూడా దేవుని తీసుకుని వెళ్ళగలుగుతాం. కానీ దురదృష్టం ఏంటంటే ఇలాంటి పత్రిక పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశం డబ్బులు కలెక్షన్ అయిపోతుంది.
మాకు డబ్బులు పంపండి అనేలాంటి పరిచర్యకి వెళ్తుంది. ఈరోజు కల్వరి ప్రేమ ద్వారా అనేటువంటి పత్రిక ఈరోజు భారతదేశం దక్షిణాది రాష్ట్రాల్లో అనేక మందికి, మద్రాసు నుంచి జైపాల్ పాస్ గారి ద్వారా వచ్చినటువంటి పత్రిక ఎంతోమంది కుటుంబాలలో అనేక విషయాలలో వారిని జ్ఞానపూర్ణులుగా చేసింది. ఎందుకంటే ఆయన ఉపన్యాసాలతో పాటు ఉపన్యాసాలు చేయటానికి కావాల్సినటువంటి హింట్లు కూడా దానిలో పెడతాడు. అలాగే యేసు పిలుచుచున్నాడు అనేటువంటి పుస్తకం, జీసస్ కాల్స్ వాళ్ళు పంపించేటువంటి విషయాలు, ఎన్నో సాక్ష్యాలతో కూడినటువంటి పుస్తకాలు, అనేక వందల పుస్తకాలు ఉన్నాయి ఇలాంటివి. అయితే పద్ధతి ప్రకారం చేయండి, మోసం చేయకండి. పోస్టల్ డిపార్ట్మెంట్ రైట్స్ ప్రకారం చేయాలి. ఎక్కడా కూడా ఇష్టానుసారం చేసి దేవుని పనే కదా దొంగతనంగా చేయించండి. ఇది చైనా కాదు, ఇది ఆంధ్ర లేకపోతే భారతదేశం. కాబట్టి ఖచ్చితంగా రూల్స్ ప్రకారమే మీరు చేయాల్సి ఉంటుంది, గమనించండి. ఇలాంటి పత్రికలు, మ్యాగజైన్ పరిచర్యల ద్వారా అనేక మంది జీవితాలలో దేవుని సంబంధమైన విషయాలను చొప్పించడానికి ఉపయోగపడుతుంది. ఈ పరిచర్యలలో ఈ మ్యాగజైన్స్ రాసేటప్పుడు లేకపోతే వాటిలో విషయాలను మీరు పొందుపరిచేటప్పుడు మీ అనుభవాలలో ప్రభువును మహింపరచడానికి, నేను కనపడకుండా నా దేవుడు కనపడేలాగా చేయటానికి ప్రయత్నం చేయాలి. ఇలాంటి పరిచర్యలు ఎక్కడెక్కడైతే మీరు పరిచర్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో గమనించండి. ఆ అన్ని పరిచర్యలలో కూడా ప్రభువు తన నామానికి ఘనత తెచ్చుకునేలాగా చేయటానికి ప్రయత్నం చేయాలి. అయితే యేసుక్రీస్తు యొక్క సాహిత్యం ప్రజలందరిలోనికి వెళ్ళినటువంటి లేఖనాల ద్వారా, వాక్యం ద్వారాను, పాటల ద్వారాను, బాణీల ద్వారాను, ఆత్మ సంబంధమైనటువంటి పద్యాల ద్వారాను, అనేక మందికి చేరిన పుస్తకాల ద్వారానే ప్రపంచమంతటికి జరిగింది. అందుకే మొట్టమొదట పరిశుద్ధ గ్రంథాన్ని ఉచితంగా ఇవ్వగలిగినటువంటి లోగోస్ లేక పత్రికగా మన చేతుల్లోకి ఇవ్వబడింది. అందుకే పరిశుద్ధ గ్రంథము ఉచిత పత్రిక, నూతన నిబంధన గ్రంథం అందరికీ ఇవ్వబడింది. ఈ అందరూ కూడా పంచుకున్నారు. గిడియన్స్ అనే సంస్థ విస్తారమైనటువంటి సేవ నేటికి చేస్తూ ఉన్నారు ఈ న్యూ టెస్టిమెంట్ డిస్ట్రిబ్యూషన్స్లో. అలాగే చాలా పరిచర్యలు ఈ ఇంటర్నేషనల్గా ఈ ట్రాన్స్లేషన్స్ చేసినటువంటి భాషల్లోకి తర్జుమా చేసి ఈ పత్రికా పరిచర్య అంటే ట్రాక్ట్స్ అంటారు కదా, చిన్న చిన్న పత్రికలు హ్యాండ్ బిల్స్ లాగా చేసి అనేకులకు పంచిపెట్టడం. ఒక పైసా దగ్గర నుంచి మేము కొన్నాం, వాటిని పంచిపెట్టేవాళ్ళం. వాటి ద్వారా అనేక పరిచర్యలు జరిగాయి. కారణం సాహిత్యపరమైనటువంటి ఆ వాక్యం అనేక మందికి చదువుకోవటానికి ఉపయోగపడి దాన్ని గ్రహించేటట్లు దేవుని ఆత్మకార్యాలను జరిగిస్తుంది. కారణం ఏంటంటే వాక్యములో జీవము ఉన్నది. జీవమును మీరు ప్రకటించడానికి గనక సాధనంగా వాడబడితే జీవ ఆత్మ మీ ద్వారా పనిచేయడానికి ఉపయోగపడతాడు. అయితే ఈ న్యూ టెస్టిమెంట్ పరిచర్యను అన్ని దేశాలలో, అన్ని ప్రాంతాలలో దాదాపు విరివిగా పంచడానికి అనేకుల సహకారం ఉంది. దానిలో బైబిల్ సొసైటీ వాళ్ళు మనకు ముఖ్యంగా చేశారు. ఈ సాహిత్యపరమైనటువంటి పరిచర్య చేయడానికి ఎవరైతే ఇష్టపడతారో ఈ మ్యాగజైన్స్ ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ, నేను చెప్పబడిన అంశాల ద్వారా కానీ మీరు చేయటం ప్రారంభిస్తారో ఒకటే గురిని పెట్టుకోండి. ఏంటంటే ఈరోజు ఇతర గ్రంథాలలో, ఇతర మత గ్రంథాలను, క్రైస్తవ మత గ్రంథాన్ని రెండింటిని పక్కపక్కకు పెట్టుకునేటప్పుడు భేదాలు, వైషమ్యాలు కనపడకుండా ఉంటాయి. ఖచ్చితంగా బయటకు వస్తాయి, కనపడకుండా ఉండవు, వస్తాయి, అవి కనపడతాయి. అయితే వాస్తవం ఏంటంటే వాటితో వీటికి మీరు పోల్చుకునేటప్పుడు వీటిలో సత్యం ఉంది, వాటిలో సత్య దూరమైన విషయాలు ఉన్నాయి. సత్యము మనుషులను స్వతంత్రులుగా చేస్తుంది. సత్యదూరమైన విషయాలు గుడ్డితనాన్ని కలుగు చేసి బండ నమ్మకాన్ని పట్టుకుని దానితో వెళ్ళమనే విషయాలను చెప్తాయి. ఇప్పటికీ ఈ సిద్ధాంతపరమైనటువంటి భేదాభిప్రాయాలు విపరీతంగా ఉండడాన్ని బట్టి మీరు ఎప్పుడూ కూడా ఈ భేదాభిప్రాయం కలిగించు గ్రంథ విశ్లేషణలోనికి ఎప్పుడూ వెళ్ళడానికి వీల్లేదు. అందుకే యేసుప్రభు ఎక్కడ కూడా యేసుప్రభు కాలంలో నడుస్తునేటప్పటికే మీరు చూసినప్పుడు ఖగోళ శాస్త్ర నిపుణులు ఆ ప్రదేశంలోకి వచ్చినట్లు మాగేలు గురించి రాయబడి ఉంది. అంటే రష్యాను సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి మాదీలు, వారు యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలు వాళ్ళ గ్రంథాల్లో ముందుగానే లోకరక్షకుడు పుడతాడు అనేటువంటి విషయం గ్రంథంలో ఉండడాన్ని బట్టి ఆ గ్రంథాలలో ఉన్న విషయాలను సూచన చూసుకుని ఆ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు పరీక్షించుకుంటూ మరి యూదా గోత్రంలో, యూదా దేశంలో బెత్లెహేంలోకి వచ్చేసినట్టు మనం చదువుతున్నాం. అంటే ఈ గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలను పరీక్షించుకోవటానికి వారు పరిశీలించి, పరిశోధించి స్థానం దగ్గరికి నిర్దేశంగా వచ్చారు. అసత్యమైన విషయాలను మీరు మాట్లాడడానికి బైబిల్ సాహిత్యాన్ని, బైబిల్ పద్ధతుల్ని వాడి, బైబిల్ సేవకులు వాడుకుంటూ, బైబిల్ పదాలను వాడుకుంటూ దేవునికి చాలా తీవ్రమైన వేదన కలిగిస్తూ ఉన్నారు నేటి జనం. అయితే నేను కొంతమంది యొక్క వ్యక్తుల యొక్క సాక్ష్యాలు వినిన తర్వాత వారు నీతిగా చేశారండి ఆ పని. గుండాబత్తిని గారు చేసినటువంటి పని విషయంలో ఆయన ఏ రోజు కూడా విమర్శలు రాయలా. ఏ గ్రంథంలో కూడా ఆయన ఖురాన్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు గురించి చెప్పినా, దైవ గ్రంథాల్లో, వేదాల్లో ఉన్న యేసుక్రీస్తు ఎప్పుడు అని విమర్శ రాయాల. ఆయన దగ్గరకు విమర్శకులు వచ్చి ఆయనను ఒత్తిడి చేసి నువ్వు ఎలాగైనా సరే నువ్వు దీనిలో చేరాలి అని వాళ్ళ గురించినటువంటి విషయం మాట్లాడుతున్నప్పుడు ఆయన
వారికి సంబంధించిన విషయాలలో సత్యమైనటువంటి విషయాలను ప్రకటించడానికి వాటి శోధనలోకి వెళ్ళాను అనే విషయం ఆయన మాటల్లో చెప్పారు. అంటే ఎంత స్పష్టత ఆయనకుంది ఆ గ్రంథం పట్ల, ఆయనకి ఆ గ్రంథం రాసేటప్పుడు ఆయన ఎంత వివరణతో ఎంత పరిశీలనతో చేసుకున్నారు ఆ విషయం. అప్పటికీ ఆయన దానిలో ఎక్కడ కూడా ఒక విమర్శ రాయాల. అందుకే ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తుల యొక్క పుస్తకాలు మనకు ఉపయోగపడతాయి. కానీ వాటిని పట్టుకుని సవాళ్లు విసిరి విపరీతమైన కౌంటర్లో పెట్టి ఆయన గ్రంథానికే మచ్చ తెచ్చేవాళ్ళు చాలామంది తయారయ్యారు. ఆయన ఒక్కరే కాదు, చాలామంది రాశారు ఇలాంటి విషయాలు. చెన్నై సూర్య గారు కానివ్వండి, ఇలా పరవస్తు గారు కానీ, ఇలా అందరూ. అంటే గమనిస్తే సాహిత్యపరమైనటువంటి పరిచర్య విషయాల్లో మీ పరిధిని దాటిపోకుండా మీ అనుభవాలతో కూడినటువంటి మీ ఆత్మీయ నాయకులతో మీకున్నటువంటి పరిచయ సాహిత్యాలను బట్టి, వాక్యములో మీకున్నటువంటి పరిపూర్ణమైన ఆలోచనను బట్టి, వాక్య సంబంధమైన మానసిక వివరణను బట్టి, పరిశుద్ధాత్మ ప్రేరేపణను బట్టి ఆ భాషను వాటిని వ్రాయడానికి ప్రయత్నించండి. నేను మీకు సలహా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ రకమైనటువంటి పరిచర్య చేయడానికి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకునేటప్పుడు మిగిలిన వారందరూ అబ్బుర పడతారు, ఆశ్చర్యపడతారు, వారికి రాలేదు అని మిమ్మల్ని కించిపరుస్తారు, మిమ్మల్ని రకరకాల మాటలతో మిమ్మల్ని నల్లగొట్టేస్తూ ఉంటారు. ఆ మాత్రం దానికి మీరు తగ్గిపోవాల్సిన పని లేదు. మీరు చేయాల్సినటువంటి పని సాహిత్య పరిచర్య చేసుకుంటూ వెళ్ళండి. ఈ సాహిత్యానికి సంబంధించిన విషయాలలో పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడినన్ని అనేకమైనటువంటి పత్రికలు డిఫరెంట్ కాలాలలో అనేక విషయాలను పొందుపరచడం జరిగింది. ఈరోజు మనం కూడా మన కాలంలో ఉన్నటువంటి విషయాల గురించి మీరు ఒక రక్షణ పొందిన నా మునుపు జీవితానికి, రక్షణ పొందిన నా జీవితానికి అని ఒక చిన్న పుస్తకాన్ని మీరు రాసుకోవడానికి ప్రయత్నించేయండి. ఆ పుస్తకం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఏంటి, దర్శన పుస్తకం అని ఒకటి పెట్టుకోండి. దేవుడు మీకు ఏమైనా కళ చూపించినా, దర్శనం చూపించినా దాన్ని రాసుకుని గుర్తుపెట్టుకుని, అది ఎప్పుడైనా జరిగిపోతే దాని కింద ఒక ఖాళీ విడిచిపెట్టుకుని, ఇదిగో పలానప్పుడు జరిగిందని ఆ పుస్తకంలో నోట్ చేయండి. దేవుని ఉపన్యాసం మీతో మాట్లాడుతున్నప్పుడు ప్రసంగికుడు చెప్పిన సంగతులు మీ లోపల ఉద్వేగం కలిగినప్పుడు, ఉద్రేకం కలిగినప్పుడు, ఉత్సాహం కలిగినప్పుడు వెంటనే మీరు ఇంటికి వెళ్ళి కూర్చొని ఉపవాసించి, ప్రభు ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు, నేను దాన్ని గ్రహించాను, నేను దాన్ని గ్రంథస్థం చేస్తున్నాను, కూర్చోకాసేపు ఉపవాసం ఉండాలి. తింటే మళ్ళీ నీకు ఎలాగైనా నిద్ర వచ్చేస్తుంది. ఉపవాసం ఉండి, ప్రభువా ఈరోజు నువ్వు నాతో మాట్లాడిన విషయం నేను రాస్తాను, కూర్చో. దేవుడు నీతో ఒక పుస్తకాన్ని తయారు చేయిస్తాడు. అనేక తరాలకు ఉపయోగపడే పరిచర్య స్టార్ట్ అవుతుంది ప్రియులారా. ఈ పరిచర్య పరిశుద్ధాత్మ ద్వారా జరగాలని నీ అంతరంగంలో కొన్ని విషయాలను పెట్టేశాడు. అదే నీకు లేకపోతే నేను ఏదైనా హాస్యమైన విషయం వేస్తే నువ్వు ఎలా నమ్మావు? నవ్వేవా లేదా? నవ్వేవంటే ఏమైంది? విన్నావు. వినడం అంటే ఏం జరిగింది? అర్థమైందంటే స్పందించడం ఎలా అయింది? శరీరంలో నుంచి నవ్వు వచ్చింది. నేను తిట్టాను అనుకో, నువ్వు దుఃఖపడ్డావా లేదా? ఎలా జరిగింది? విన్నావు, గ్రహించావు, ఫీల్ అయ్యావు, కాబట్టి ఆ కన్నీరు చుక్కలు వచ్చినాయి. వాక్యము కూడా అంతే, ఉపదేశం కూడా అంతే, ఉపదేశమును సారం కూడా అంతే. దానిని నువ్వేం చేయాలంటే నువ్వు రైట్ డౌన్ చేయాలి, దాన్ని రాయడానికి ప్రయత్నించాలి. మీరు అడగచ్చు, పాస్టర్ గారు నాకు చాలా విషయాలు అర్థమవుతున్నాయి, నేను రాయలేకపోతున్నాను, ఏం చేయాలి? ఏం చేయొద్దు. మీకు అందరికీ ఒక ఫోన్ ఒకటి ఉందిగా, ఎవరికి కావాల్సిన ఫోన్ వాళ్ళకు ఉన్నాయి కదా. ఈ స్మార్ట్ ఫోన్లో రికార్డింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా. ఎక్కడ కావాలంటే అక్కడ ఏది కావాలంటే అది మీరు పక్కన పెట్టుకుని దాన్ని మీరు మాట్లాడి దాన్ని రికార్డ్ చేసి సేవ్ చేసుకోండి. అప్పుడు ఇంకెవరైనా దాని విషయంలో చూసుకుని రాసుకుంటూ ఉంటారు. ఈరోజు మీరు గమనించండి, సాహిత్య సేవ ఎంత విరివిగా జరుగుతుందో అంత అక్రమం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది. మీ ఫేస్బుక్లో కానీ, మీ వాట్సాప్లో కానీ, మీ దగ్గర ఉన్నటువంటి సోషల్ మీడియాలో కానీ ఎంతమంది డైరెక్ట్గా రాసినటువంటి పోస్టులు ఉన్నాయి చూడండి. అన్నీ ఫార్వర్డ్ మెసేజ్లే కదా. ఎవడో కొడతాడు పొద్దున్న ఎంగిలికూడు కోసం కూర్చుంటాం ఫోన్లు పట్టుకుని. వచ్చిందా? రైట్, కొట్టో ఒక 30, కొట్టో 40, కొట్టో 50, కొట్టో 10 గ్రూపులు, కొట్టో 100 గ్రూపులు. అరే అదే పని నువ్వెందుకు చేయకూడదు బాబా? నువ్వెందుకు కొత్త విషయాలు రాయకూడదు? అందుకే నేను నెమ్మదిగా దాన్ని వదిలేస్తున్నాను. ఎందుకంటే ఎవడు ఏది కొత్త విషయాలు చెప్పినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను ఒక గ్రూప్లోకి చేర్చుకున్నాను. వారికి చెప్పాను, అయ్యా మీరు వాస్తవ విషయాలను చక్కటి పద్ధతిలో మీరు పంపుతున్నారు కాబట్టి మిమ్మల్ని నేను గ్రూప్లో పెట్టా. మీ గ్రూప్లో కేవలం రైటర్స్ అందరూ వస్తారు. మనం మాట్లాడుకుందాం, మన విషయాలను భావ వ్యక్తీకరణ చేసుకుందాం, దీని విషయాలను బట్టి చర్చించుకుందాం, ప్రశ్నించుకుందాం, విమర్శించుకుందాం, హెచ్చరిక చేసుకుందాం. కానీ ఈ కాపీ పేస్ట్ గాళ్ళు మాత్రం నా దానిలో ఉంచుకోను, అవసరం లేదు. ఎందుకు? మీకు చదివే ఓపిక లేక తీరిక లేక కాదు, జస్ట్ ఇలా చూడంగానే దాన్ని ఫార్వర్డ్ చేస్తున్నారు. అన్ని వాక్యాలే, అన్ని బైబిల్ వాక్యాలే, అన్ని బైబిల్కి సంబంధించిన ఉపదేశకాలే. ఎవరో చెప్పారు, దాన్ని రాసేశారు. నేను ఒకసారి ఆ విషయం రాస్తూ ఉండేటప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు, నీవు పలానా వ్యక్తిది నువ్వు పంపిస్తున్నావు, అది నీకు దీవెనకరంగా ఉందని గమనించి నువ్వు రాస్తున్నావు, మరి నీ అనుభవంలో నేను నీతో పనిచేసినవి ఏవి లేవా నీకు అని అడిగాడు దేవుడు. చాలా దుఃఖం వేసి, క్షమించు ప్రభువా చాలా ఉన్నాయి, వాటిని నువ్వు రాయి అన్నాడు. వాటిని రాస్తున్నాను. ఇప్పుడు ఏంటి నేనేదో చేయగలనని కాదు, నాకు అస్సలు టైం ఉండట్లేదు, అయినా కూడా టైం తెచ్చుకుంటున్నావు. కారణం ఏంటి?
సాహిత్యపరమైనటువంటి పని చేయటానికి దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తాడు. నీ లోపల నీ కొన్ని విషయాలను గ్రహింపునిస్తాడు. వాటిని నువ్వు బయటికి తీసుకురావాలి, వాటితో నువ్వు మాట్లాడాలి, ప్రజల మధ్య భావ వ్యక్తీకరణ జరగాలి. ప్రభువు ఈరోజు ఉపన్యాసకులను తయారు చేసే ముందుగా వాళ్ళందరిలో కూడా ఆ విషయాలను పెట్టాడు. మరి పౌలు గారు ఆ విషయాలను మీరు చూసినప్పుడు పాత నిబంధన కాలం నుంచి కొత్త నిబంధన కాలం వరకు ఉన్నటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి విశ్వాసంలో కూడా నిష్ఠార్థుడు. అయినా కూడా తన సాహిత్యాన్ని సైతం పక్కకు పెట్టి, ఆత్మీయతలను సైతం పక్కకు పెట్టి, ఆత్మ చెప్తున్న సంగతుల కొరకు తను లోబడ్డాడు. దయచేసి మీ ఉద్యోగంలో ఉన్నా, వ్యవహారంలో ఉన్నా, ఖాళీగా ఉన్నా, ఇంట్లో ఉన్నా చక్కగా ఈ పని మొదలుపెట్టండి. అయితే మిమ్మల్ని అందరూ ఎక్కడ ఏం చేయగలరో తెలుసా? మీకు అందరికీ బాగా ఆల్రెడీ వచ్చేసిన పని ఏంటంటే పాటలు పాడడం వచ్చేసండి. మీరు ఇంట్లో వంట చేసుకుంటూ పాటలు పాడేస్తారు, అలాగే ఏం చేసినా మీకు పాటలు అనేవి చాలా విపరీతంగా ఉంటాయి. కానీ ఎంత దురదృష్టం అంటే పుస్తకం లేకుండా ఎవడో పాడడం. మిమ్మల్ని ఏమనాలండి? చిన్న చిన్న పిల్లగాళ్ళు, బొడ్డోళ్ళు, మహా అయితే 7, 9, 10 సంవత్సరాల మధ్యలో ఉండే పిల్లలు ఈ పాడుతా తీయగా అనే ప్రోగ్రాములకు వచ్చి కళ్ళు మూసుకొని గొక్క తిప్పుకోకుండా 5-6 నిమిషాలు పాటలు, అందులో మనలాగా 4-3 చరణాలు కావు, ఎన్ని రాగాలు ఇస్తారండి. ఆశ్చర్యపోగలుగుతున్నటువంటి జ్ఞానపూర్ణులు ఈరోజు ప్రపంచంలో మనం చూస్తున్నాం. మనకు మాత్రం పుస్తకం చూడకపోతే నడిపించిన నానావో కూడా పాడలేం. ఎంత దారుణం అంటే, మరి ఇది గృహప్రవేశపు ముద్రపాటలాగా, ప్రతిదానికి పెళ్లిపాటలాగా పరిశోద్ధ పరిశోద్ధ అనగానే 4వ చరణం ఎత్తాడు. మొదటి చరణం ఏంటో తెలీదు, పరిశుద్ధ కనపడద్దు అంతే. చాలామందికి పుస్తకం లేకుండా చేయలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు కేవలం ఆచార సంబంధంగా ఉంటున్నారు, ఆత్మ సంబంధంగా ఉండలేకపోతున్నారు. దయచేసి నీలో ఉండేటువంటి అనేకమైనటువంటి పత్రికలను, అనేకమైన విషయాలను, నీవు సొంతంగా ఉన్న వాటిని, నేర్చుకున్న వాటిని, వ్యక్తిని ప్లస్ దేవుని ఆత్మ యొక్క కోరికను తీర్చడానికి దేవునికి నువ్వు ఎంతో ఉపయోగపడతావు. జాగ్రత్త. దేవుని ఆత్మాభిలాష నీ ద్వారా పనిచేయటం, దేవుని వాక్యాభిలాష నీ యందు నిలిచి ఫలించటం, దేవుని సేవకుని యొక్క ఆత్మాభిలాష నీ పక్షంగా దేవుని రాజ్యం విస్తరించడానికి నువ్వు సాధనంగా, పత్రికగా వాడబడడం. కాబట్టి 3 పనులు జరిగించాలి. నీవు ఈరోజు ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి రాయాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి పాడాలి, ఏదో ఒకటి ప్రకటించాలి అనేటువంటి సాహిత్యపరమైనటువంటి పరిచర్యకు నువ్వు రావడానికి ప్రయత్నం చేయండి. ఇవి ఆధునిక సాధనాలతో నెక్స్ట్ పరిచర్యకు వచ్చినప్పుడు ఈ లక్షణాలను నేను నేర్పిస్తాను. అయితే ఇక్కడ ఒక మాట చెప్పేస్తాను మీ అందరికీ కూడా. ఇప్పటి వరకు మీలో ఎవరైనా పెన్ను పట్టుకుని పేపర్ మీద ఏదైనా 4 ముక్కలు రాయటం మీకు వచ్చంటే యు ఆర్ రెడీ టు డూ దిస్ మినిస్ట్రీ. నీకు ఈ పరిచర్యకు నీకు సిద్ధంగా ఉంది. లేకపోయినా ప్రమాదం లేదు. నువ్వు విస్తారంగా చక్కగా పాటలు పాడుతూ చదువులేని పామరులు దేవుని పరిచర్యకు బలంగా వాడబడ్డారు. వాళ్ళకి రీజనింగ్ పనిచేయలేదు, వాళ్ళకి స్పిరిచువల్ సరెండరెన్సే పనిచేసింది. అట్లా నువ్వు కూడా ఉపయోగపడతావు, కంగారు పడకు. పైగా ఈ రకమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తులమైన మనము డిజిటల్ టెక్నాలజీకి అలవాటు పడక మునిపే సాహిత్య పరిచర్యకు అలవాటు పడదాం, సాహిత్య పరిచర్య చేయడానికి సిద్ధపడదాం, మీ హృదయాలను ప్రేరేపించడానికి ప్రయత్నం చేద్దాం. ఇట్లా ప్రయత్నం చేయడానికి యవ్వనస్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా దేవుని పని చేయడానికి ఉపయోగపడతారు. రైట్. నెంబర్ 2, పెద్దలైనటువంటి వ్యక్తులు ఎవరైతే మీరు పిల్లల్ని కూర్చోబెట్టి చదివించడం అలవాటు కలిగి ఉంటారో, నేను మళ్ళీ చెప్తున్నాను గమనించండి, ఈరోజు పిల్లలు పాడైపోవడానికి తల్లిదండ్రులే కారణం. నెంబర్ 1 రీజన్ ఈజ్ పిల్లలు వాళ్ళకి ట్యూషన్లకు అప్పచెప్పేయటం, కోచింగ్ సెంటర్లకు అప్పచెప్పేయటం, కాలేజీలో పొద్దునుంచి రాత్రి వరకు స్టడీ కవర్స్కి వదిలిపెట్టడం. అది తప్పు. నీవు వాడిని చదువుకోవటానికి వాడికి పుస్తకాలు ఇచ్చి, వాడు ఎంపీసీ చదివినా, బైపీసీ చదివినా, ఇంజనీరింగ్ చదివినా, 10th క్లాస్ చదివినా, 6th క్లాస్ చదివినా, ఆడు చదువుతున్న పక్కన నువ్వు కూర్చుని బైబిల్ పట్టుకో, బైబిల్ చదువు, బైబిల్కి సంబంధించిన పుస్తకాలు చదువుకో, నువ్వు రాసిన పుస్తకమే నువ్వు మళ్ళీ చదువుకో. నువ్వు ఎన్ని గంటలు నీ బిడ్డ చదువుతున్నంతసేపు నువ్వు వాడి పక్కన కూర్చోటానికి నువ్వు ప్రయత్నం చేయగలిగితే తండ్రివైనా తల్లివైనా పిల్లలకి చదువు తొందరగా వస్తుంది. అట్ ద సేమ్ టైం నీవు దేవునితో గడుపుతున్న ప్రజెన్స్ వాడికి రక్షణను, సంతోషాన్ని కలిగిస్తుంది. అంతేకాదు, నీవు దేవుని సంగతులు అత్యధికంగా తెలుసుకోవటం, చదువుకోవటం ప్రారంభించడం ద్వారా పిల్లోడు చదువుతున్నది నువ్వు చదువుకోకపోయినా వాడి సబ్జెక్ట్ నీకు అర్థమైపోద్ది. మా దగ్గర ఒక యవనస్తుడు ఇర్మియా గారని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి బలహీనత ఏంటంటే థైరాయిడ్. ఆ థైరాయిడ్ ఉండడం వల్ల చాలామందికి హైపోథైరాయిడ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే కళ్ళు చాలా గుడ్లు పెద్దవి అయిపోతాయి. చాలా ఇలా చూడాల్సి అంటే వాళ్ళకి తెలియదు అది పెద్ద అవుతున్నట్లు. అలా చూస్తే తప్ప థైరాయిడ్ యొక్క లక్షణం అది. పెద్ద గుడ్లు వేసుకుని చూస్తున్నాం అని తిట్టేవారు ఇర్మియా అని. మనకి చదువు రాదండి. చదువు రాకపోతే ఆయన బాగా బాధపడేవాడు. అయ్యా నా గుడ్లతో నాకు బాధ ఉంది, నా బిడ్డలతో నాకు బాధ ఉందని ఎప్పుడు ఏడ్చేవాడు. ఏం పర్లేదు, నీకు బైబిల్ చదవటానికి దేవుడు ఇస్తాడు, నీ పిల్లోడిని ఆడు చదువుతున్నసేపు పక్కన కూర్చొని చెప్పారు.
వాడు పక్కనే కూర్చున్నాడండి. కూర్చుని ఆ ఇర్మియా ఆడేం చదువుతున్నా ఈయన అదే మాట చెప్పుకుంటూ ఉండేవాడండి. బైబిల్ అలాగే తెరిచి పెట్టుకున్నాడు, ఆడు పేజ్ తిప్పినప్పుడు ఇటు తిప్పేవాడు. ఇద్దరు పిల్లలు పాప బాబు, వాళ్ళిద్దరూ చదువుతున్నంతసేపు 3వ తరగతిలో ఆ పిల్లలిద్దరిని స్కూల్లో చేర్చి 3వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఆ పిల్లలిద్దరూ కూడా ఏదైతే ఇంటికి వచ్చి కూర్చొని హోంవర్క్లు రాసుకుంటారో చదువుకుంటారో, ఈయన ఏ పనైనా అక్కడికి వచ్చి ఆ పని చేసేవాడు అంతే. 6వ తరగతికి వచ్చేటప్పటికి పిల్లలు మాట్లాడుతున్న మాటల్లో స్కూల్ సబ్జెక్ట్స్ అన్నీ అతనికి అంటతా వచ్చేసినాయి. ఫస్ట్. రెండోది బైబిల్ చదవడం వచ్చిందండి, ఎలా వచ్చింది తెలీదు. బైబిల్ మొదలెట్టేసి బైబిల్ చదివేసుకుంటున్నాడు. అప్పుడు ఒకసారి బైబిల్లో నేను ఏదో వాక్యం చెప్తే టక్కని రెఫరెన్స్ అందించాడు. మనోడు చదువు లేకపోతే కంటత పెడతారు కదా, అలాగే అనుకున్నాను 2-3 వారాలు. ఆ తర్వాత అడిగాను, ఇర్మియా బైబిల్ తవ్వాటగా తిప్పుతున్నావు ఏంటి సంగతారంటే, అవునయ్య గారు ఈ మధ్య చదువులో వచ్చిందండి అన్నాడు. ఎలా వచ్చిందండి? మా పిల్లల దగ్గర కూర్చుంటే వచ్చింది. నేర్పించారా? నేర్పించలేదు. మరి ఎలా వచ్చింది? తెలియదండి. తెలియకపోవడం ఏంటి? పుస్తకంలో ఉండేటువంటి అక్షరము దేవుని పక్షమైనటువంటి ఆత్మజ్ఞానమే. అందుకు అది నిన్ను బలపరుస్తుంది. వాడు చదువు వేసుకుంటున్నాడు, ఇప్పుడు చక్కగా బైబిల్ చదువుతాడు. విచిత్రం ఏంటంటే న్యూస్ పేపర్ ఇచ్చి హెడ్డింగ్లు చదవమంటే ఏటండి ఈ అక్షరం ఏటవుతుంది అని అడుగుతాడు. కనపడదు ఇంకా అది అసలు గుర్తింపు ఉండదు. థైరాయిడ్కి మాత్రలు వేసే కళ్ళు నార్మల్ అయిపోయినాయి, చదువు వచ్చేసింది, బైబిల్ అనర్గళంగా చదువుతాడు, ఏదడిగినా టక్కని తీసి చెప్పేస్తాడు. పిల్లలతో పాటు సబ్జెక్టులు కూర్చొని చదువుకుంటాడు, నేర్చుకుంటాడు. అంటాడు, నేను స్కూల్కి వెళ్ళకపోవడమే మంచిదైందండి. ఆ టైంలో ఎందుకు చదువుకోవాలో మా పిల్లలకి అర్థం కాలేదు, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు చదవాలో నాకు అర్థమైంది, మా పిల్లలు చదువుతుంటే నాకు బాగుందన్నాడు. దేవుని జ్ఞానం అది. అతను చక్కటి విషయాలను అర్థవంతంగా ఆసువుగా మాట్లాడడం కూడా నేర్చుకున్నాడు. అంటే ఆ ఉదాహరణకు ఆ రకమైనటువంటి జ్ఞానం దేవుని ఆత్మ ద్వారా వస్తుంది. ముందు మీలో ఏదో ఒకటి చేయాలనే కాంక్ష ఉండాలి. వెళ్ళి ఆ గుంజ కానుకుని కూర్చుంటాను, ఆ కుర్చీలో కాళ్ళు తన్నిపెట్టి కూర్చుంటాను, ఆ గోడకు తన్ని పెట్టుకుంటే కానీ నాకు కూర్చున్నట్టు ఉండదు నడుంకి. దేవుని మందిరంకి వెళ్తున్నావా? నీ ఒళ్ళు సుఖపెట్టుకోవడానికి వెళ్తున్నావా? ఎందుకు దేవుని మందిరంలో దూరుతున్నది? ప్రతి సందర్భంలో వెళ్ళిపోవాలి అనే పోటీ, వెళ్ళినంతసేపు కూర్చుని ఇంటికి వెళ్ళిపోవాలనే పోటీ. గ్రహింపేమీ లేదు. దేవుని కొరకు గొప్ప పరిచర్యను నేర్చుకున్నది ఏదైతే ఉందో అది దేవుని ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ యొక్క కోరికను తీర్చడానికి వ్యక్తిగా నువ్వు ఉపయోగపడితే దేవుడు అద్భుతమైన పని చేయడానికి ఇష్టపడుతున్నాడు. పిల్లారా, ఆలోచిద్దామా? ఎందుకంటే అనేక విషయాలలో పరిశుద్ధ గ్రంథం చదువుతునేటప్పుడు మీరు సాక్షులు, మీరు నా పత్రికలు, మీరు నా కొరకు ఇవ్వబడినటువంటి ఆ దేవుని సంబంధమైనటువంటి సహోదరులు అంటూ ఉంటాడు. ఆత్మ ద్వారా మీరు చేసే ఏ రకమైన సాహిత్య పరిచర్య 4 అక్షరాలతో చేయండి, ఆత్మతో మాటలతో చేయండి, పద్యాలతో చేయండి, పాటలతో చేయండి, కథలతో చేయండి, కథానికలతో చేయండి, వ్యాసాలతో చేయండి, గ్రంథాలతో చేయండి. ఆఖరికి నువ్వు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థనను కూడా ఒక కాగితం మీద ప్రభు నన్ను ఈ రీతిగా ప్రార్థన చేయమంటున్నాడు, కొత్తగా ప్రేరేపిస్తున్నాడని రాయండి. ఈ విషయంలో అందరూ ఏమంటారో తెలుసా? పిల్లలతో పని ఒత్తిడండి, ఇంటి పని అండి, ఈ కరోనా వల్ల 3 పూటలు తిండండి, ఎక్కడికి వెళ్లకుండా మా మీద మాయిదారి మంది పడిసి వస్తున్నారండి, ఇంట్లోని వంట ఇది కడుక్కునేలో మళ్ళీ తోలుకుంటున్నారండి. ఏం ఖాళీ ఉంది సార్? అమ్మలరా ఇలరా, ఖాళీ చేసుకోవాలి. దేవుని పని చేయటానికి నీలో ఉత్సాహాన్ని సిద్ధపరచుకోవాలి, సమయాన్ని నువ్వే తయారు చేసుకోవాలి, ఆ గ్యాప్ని నువ్వు ఇచ్చుకోవాలి. అంతేగాని వీళ్ళు చేయలేదు వాళ్ళు చేయలేదు నిందలేయటం వల్ల ఉపయోగం ఏముంది? నువ్వు సమయాన్ని వృధా చేస్తున్నావు అంటాడు, సద్వినియోగపరచుకోవట్లేదు అంటాడు ప్రభు. కాలము సంకుచితంగా ఉంది, సమయాన్ని సద్వినియోగపరచుకుందామా? జ్ఞానయుక్తంగా పనిచేద్దామా? ఆలోచన అంతట్లో దేవుని కొరకు ఇష్టమైన పరిస్థితికి లోపడడానికి ఇష్టపడదామా? ప్రార్థన చేసుకుందాం. ప్రభు సాహిత్యమైనటువంటి భావ వ్యక్తీకరణలో నిన్ను సంపూర్ణంగా నడిపించడానికి దేవుని సహాయం ఏమని ఈరోజు అడుగుదాం. ప్రార్థన చేద్దాం.